హాయ్ డియర్ స్టూడెంట్స్, ఇప్పుడు ఇది మనకి టాప్ 20 సమ్స్లో 9th పార్ట్. ఈ 9th పార్ట్లో మనం 4 మార్క్ క్వశ్చన్ 4th క్వశ్చన్ అయితే చెప్పుకోబోతున్నాము. మరి 4th క్వశ్చన్లో కొన్ని క్వశ్చన్స్ ఇక్కడ ఉన్నాయి. నేను ఇక్కడ 5 క్వశ్చన్స్ అయితే రాయటం జరిగింది. సేమ్ మోడల్ కాబట్టి ఒక 4th క్వశ్చన్ క్రింద ఇక్కడ ఇవ్వడం జరిగింది. మరి ఈ క్వశ్చన్స్ ఇక్కడ నేను ఎందుకు రాయలేదంటే ఆల్రెడీ మీ దగ్గర మెటీరియల్ ఉంటుంది. ఒకవేళ ఇంకా ఎవరి దగ్గర లేకపోతే గ్రూప్లో పెడతాను, ఈ మెటీరియల్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. జస్ట్ పాయింట్స్ రాశాను. 4th క్వశ్చన్ ఏంటంటే ఫస్ట్ క్వశ్చన్ ఇవ్వండి. ఫస్ట్ క్వశ్చన్ అండ్ ఫస్ట్లో 2 క్వశ్చన్స్ ఇచ్చానమ్మా, 1 and 2. అదేంటి అంటే ఫైండ్ ద వాల్యూ ఆఫ్ కే అండ్ బి ఫర్ విచ్ ద పాయింట్స్ ఆర్ కొలీనియర్. చూడండి, ఇక్కడ కే వాల్యూ మరియు బి వాల్యూ కనుక్కోవాలి. ఈ పాయింట్స్ కొలీనియర్ అంట. కొలీనియర్ అయితే కే వాల్యూ అండ్ బి వాల్యూ. నేను ఈ క్వశ్చన్ చెప్తాను, ఈ క్వశ్చన్ మీరు హోంవర్క్ చేసుకోండి. ఎవరికైనా రాకపోతే ఈ ఆన్సర్ మెటీరియల్ కూడా గ్రూప్లో షేర్ చేస్తాను, అందులో ఉంటా చూసుకోండి. ఒకవేళ ఆ క్వశ్చన్ ఎవరికైనా ఇంకా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకే, వెరీ సింపుల్ అమ్మా. కొలీనియర్ అయితే కే వాల్యూ కానీ బి వాల్యూ కానీ కనుక్కోమన్నాడు. కొలీనియర్ అంటే ఏమిటి? వెరీ సింపుల్. ఒక ట్రయాంగిల్ మనం తీసుకున్నట్లయితే హూజ్ వెర్టిసెస్ ఆర్ ఏబిసి. ఏబిసి అనే 3 వెర్టిసెస్ ఉన్నటువంటి ఒక ట్రయాంగిల్ మనం తీసుకున్నట్లయితే దాని యొక్క ఏరియా ఏం రావాలి? 0 రావాలి. 0 వస్తే వాటినే కొలీనియర్ అంటాము. కాబట్టి మనం ఏం తీసుకోవాలి? ఈ పాయింట్స్ తీసుకోండి. ఏమనుకుంటారు? ఏ 8,1, బి k, -4, సి 2, -5 అనుకోండి. ఇప్పుడు వీటితో ఏర్పడినటువంటి ఏరియా ఏ బి సి ఆర్ కొలీనియర్. కొలీనియర్ అంటే దాని అర్థం ఏంటి? దేర్ ఫోర్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి ఈజ్ ఈక్వల్ 0. అది కాన్సెప్ట్ అమ్మా. కొలీనియర్ అంటే ఈ పాయింట్స్తో ఏర్పడినటువంటి ట్రయాంగిల్ ఏరియా ఎంత ఉంటుంది? 0 అయితే వాటినే కొలీనియర్ పాయింట్స్ అంటాము. కాబట్టి ఫార్ములా వేద్దాం. ఏరియా ఏంటమ్మా? హాఫ్ మాడ్ x1 ఇంటూ y2 మైనస్ y3 ప్లస్ x2 ఇంటూ y3 మైనస్ y1 ప్లస్ x3 ఇంటూ y1 మైనస్ y2 ఈజ్ ఈక్వల్ టు 0. ఇది ఏరియా అమ్మ. ఇది x1 y1, x2 y2, x3 y3. ఈజీగా గుర్తుపెట్టుకో. చూడండి అమ్మా, ఇక్కడ ఇదొక పార్ట్, ఇదొక పార్ట్, ఇదొక పార్ట్ కదా. అంటే ఇదొక టర్ము x1 x2 x3. ఓకేనా? ఆర్డర్ 1 2 3. ఆ తర్వాత వైలు ఆర్డర్లో ఇగోండి 1 2 3. 2తో స్టార్ట్ చేసాం అనుకోండి 2 3 1. 3తో స్టార్ట్ చేసాం అనుకోండి 3. తర్వాత మరలా ఏమొస్తుంది? 1 మరలా 2. అదే రాస్తాం చూడండి. 1తో కాబట్టి 1 2 3 ఇగోండి 1 2 3. 2తో స్టార్ట్ చేస్తే 2 3 1 ఇగోండి 2 3 1. 3తో స్టార్ట్ చేస్తే 3 1 2 3 1 2. ఓకేనా? ఇలా సైకిల్ అనమాట. ఓకే, ఈజీ గుర్తించుకోవటం కోసం. ఇప్పుడు పాయింట్స్ అన్నిటిని సబ్స్టిట్యూట్ చేయండి అమ్మా. హాఫ్ మాడ్ x1 చూడండి 8 ఆఫ్ y2 మైనస్ y3. y2 అంటే -4 మైనస్ y3 అంటే -5. మైనస్ ఇలా పెట్టి బ్రాకెట్లో పెట్టాలి కంపల్సరీ. ఎందుకు? y2 అంటే -4 అమ్మా. ఈ మైనస్కి మైనస్, y3 అంటే మరలా -5. కాబట్టి 2 బ్రాకెట్స్ ఎక్కడైనా పక్క పక్కన వస్తే ఖచ్చితంగా బ్రాకెట్ పెట్టాలి. ప్లస్ x2 అంటే k అమ్మ ఆఫ్ y3 మైనస్ y1. y3 -5 మైనస్ y1 1 ప్లస్ x3 అంటే 2 ఆఫ్ y1 మైనస్ y2. 1 మైనస్ y2 అంటే -4 కాబట్టి -4 ఈజ్ ఈక్వల్ టు 0. ఓకేనా? ఇప్పుడు 1/2 ఉన్నట్టు పంపించండి అమ్మా. ముందుగా మాడ్యులస్ 8 ఆఫ్ -4 మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 5 ప్లస్ k ఆఫ్ -5 -1 అమ్మ. అంటే -6. అంటే దీని అర్థం ఏమిటి? ఇక్కడ మైనస్లు 5 ఉన్నాయి, ఇక్కడ మైనస్లు 1 ఉన్నాయి. టోటల్గా ఎన్ని మైనస్లు? 6. ఇదిగోండి అదే రాసాం. -6 ప్లస్ 2 ఆఫ్ 1 మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 4 మాడ్యులస్ ఈజ్ ఈక్వల్ టు 0 ఇంటూ 1/2. అవతలకి వెళ్తే ఏమవుతుందమ్మా? 2/1. ఫ్రాక్షన్ రివర్స్ అవుతుంది. 1/2 కాస్త 2/1 అవుతుంది. ఇప్పుడు మాడ్యులస్ 8 ఆఫ్ -4 ప్లస్ 5 అంటే 5లో 4 పోతే 1 అమ్మ.
అంటే దీని అర్థం ఏంటి, ఇక్కడ మైనస్లు 4 ఉన్నాయి, ఇక్కడ ప్లస్లు 5 ఉన్నాయి. ఇప్పుడు మైనస్లు ప్లస్లు ఏం చేస్తామా, ఫైటింగ్ చేసుకొని ఇక్కడ -4 ఉన్నాయి కాబట్టి ఈ మైనస్లు 4 ప్లస్లు కూడా 4 చనిపోతాయి అనమాట. ఫైటింగ్ చేసుకొని సింపుల్ గుర్తుపెట్టుకోవడానికమ్మా. ఇక్కడ -4 ఉన్నాయి, ఇక్కడ 5 ఉన్నాయి, 4 మైనస్లు చనిపోయినాయి అనుకోండి, 4 ప్లస్లు కూడా చనిపోతాయి. అప్పుడు ఒక ప్లస్ మిగిలిపోతుంది, ఇంకా అదే మిగిలింది. ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 6 ఇంటూ k 6k ప్లస్ 1 + 4 2 ఆఫ్ 1 + 4 5 ఈజ్ ఈక్వల్ 0 ఇంటూ ఎనీథింగ్ ఈజ్ ఈక్వల్ టు 0. రైట్. మాడ్యులస్ ఎందుకు అంటే ఒకవేళ మనకు మైనస్ వస్తే 8 1s are 8 minus 6k plus 2 5s are 10 equals 0. ఇప్పుడు మనకి -6k 8 plus 10 18 is equal to 0. That implies -6k is equal to +18 అటువైపు పంపించండమ్మా -18. బోత్ సైడ్ మైనస్ ఉంది కాబట్టి 2 మైనస్లు క్యాన్సిల్ అయిపోతాయి. ఆ తర్వాత k ఈజ్ ఈక్వల్ టు 18. 6 అనేది ఇక్కడ మల్టిప్లై చేస్తుంది, అటువైపు వెళ్తే డివిజన్. ఏదైనా ఒక నెంబరు లెఫ్ట్ సైడ్ మల్టిప్లై చేస్తే రైట్ సైడ్ ఏమో డివిజన్ చేస్తుంది. లెఫ్ట్ సైడ్ మైనస్ అయితే రైట్ సైడ్ ప్లస్ అవుతుంది, లెఫ్ట్ సైడ్ ప్లస్ అయితే రైట్ సైడ్ ఏమో మైనస్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి. సో 18/6 6 1s are 6 3s are అంటే k ఈజ్ ఈక్వల్ టు 3. k వాల్యూ ఎంత వచ్చిందమ్మా 3 రావటం జరిగింది. ఇది సేమ్ ఇదే ప్రొసీజర్లో ఈ క్వశ్చన్ మీరు చెయ్యండి. యాజ్ టీజ్ అమ్మ, ఇక్కడ ఇవి మారిపోతాయి, పాయింట్స్ ఇవి వస్తాయి యాజ్ టీజు. ఇంకా ఎవరికైనా అర్థం కాకపోతే నోట్స్లో ఆన్సర్ చేసి ఉంచాను కాబట్టి, మెటీరియల్ ఇచ్చాను కాబట్టి ఆ మెటీరియల్ ఆన్సర్ కూడా ఉంటుంది, చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ నేను చెప్తాను మరలా. అంటే ఇది 1లో 1 2 అమ్మ. మరలా సెకండ్ క్వశ్చన్ ఏంటి అంటే ఇది సో దట్ ద పాయింట్స్ taken in order the vertices of a rhombus and find its area. ఈ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఒక రాంబస్ యొక్క వెర్టిసెస్ అని చూపించాలి మరియు రాంబస్ యొక్క ఏరియా కనుక్కోవాలి. ఇక్కడ చేద్దాం, చాలకపోతే రఫ్ చేద్దాం. అంటే ఏంటమ్మా, ఏం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక రాంబస్ తీసుకొని అనుకోండి, ఇదే రాంబసా, ABCD తీసుకొని అనుకోండి, బోర్డ్ రఫ్ చేద్దాం. ఓకే, ఈ వెర్టిసెస్ అనేవి రాంబస్ యొక్క వెర్టిసెస్ అని చూపించాలి. అంటే ఏం చేస్తాం, వెరీ సింపుల్ అమ్మ. ఇగోండి AB డిస్టెన్సు, BC డిస్టెన్సు, CD డిస్టెన్సు, AD డిస్టెన్సు కనుక్కుంటాం. ఆ 4 ఎలా ఉండాలి, AB BC CD DA, ఈ 4 ఎలా ఉండాలి, ఈక్వల్గా ఉండాలి. ఇంకా ఏం కనుక్కోవాలి అంటే AC కనుక్కోవాలి అండ్ BD కూడా కనుక్కోవాలి. సో AC అండ్ BD కూడా కనుక్కోవాలి. ఇవి ఎలా ఉండాలి అంటే నాట్ ఈక్వల్ ఉండాలమ్మా, ఇంతే, ఏం లేదు. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇక్కడ మీకు రాంబాస్ అనే కాకుండా ప్యారలలోగ్రామ్ అంటాడు. ప్యారలలోగ్రామ్ 2 మెథడ్స్ ఉన్నాయి, తర్వాత మాట్లాడదాం. స్క్వేర్ అనొచ్చు, రెక్టాంగిల్ అనొచ్చు, ఏదన్నా ప్రొసీజర్ ఇదేనమ్మా. ఇన్ కేస్ మీకు ప్రాపర్టీస్ గుర్తు లేకపోయినా సరే 7 మార్క్స్కి ఇవి 6 మార్క్స్ ఈజీగా వస్తుంది. ఈ ఒక్క క్వశ్చన్ నేర్చుకుంటే మీరు ఏ క్వశ్చన్ ఇచ్చినా గుర్తుపెట్టుకోండి, ప్యారలలోగ్రామ్ అని ఇస్తాడు ఒకసారి, ప్యారలలోగ్రామ్ కానీ, లేదా స్క్వేర్ అని ఇస్తాడు, లేదా రెక్టాంగిల్ ఇస్తాడు. ఏది ఇచ్చినా సరే, ఈ వీటిలో ఏది ఇచ్చినా సరే ప్రొసీజర్ ఒక్కటే, గుర్తుపెట్టుకోండి. AB BC CD DA చేస్తాము, అలాగే AC BD చేస్తాం. ఒక్కొక్కటి చెప్తాను చూడండి. ఒకవేళ రాంబస్ అయితే ఇవన్నీ ఈక్వల్గా ఉంటాయి మరియు ఈ డయాగ్నల్స్ అనేవి నాట్ ఈక్వల్గా ఉంటాయి, అది రాంబస్. రెండోది, ఒకవేళ స్క్వేర్ అయితే సేమ్ స్క్వేర్ కూడా అంతే, ఈ 4 ఈక్వల్గా ఉంటాయి, ఇవి కూడా ఈక్వల్గా ఉంటాయి. AC ఈజ్ ఈక్వల్ టు BD కూడా అవుతుంది. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ స్క్వేర్ అండ్ రాంబస్. చూడమ్మా, 4 సైడ్స్ స్క్వేర్లో కూడా ఈక్వల్, రాంబస్లో కూడా ఈక్వల్. కానీ డయాగ్నల్స్ అనేవి నాట్ ఈక్వల్ వస్తే అది రాంబస్, ఈక్వల్ వస్తే అది స్క్వేర్. గుర్తుపెట్టుకోండి ఆ రెండు. మరి రెక్టాంగిల్ పరిస్థితి ఏంటి? రెక్టాంగిల్ అంటే ఇలా మనం తీసుకుంటే ABCD తీసుకుంటే ABDC ఈ రెండు ఈక్వల్ వస్తాయి. AB ఈజ్ ఈక్వల్ DC రావాలి, అలాగే AD ఈజ్ ఈక్వల్ టు BC రావాలి, అలాగే AC ఈజ్ ఈక్వల్ టు BD రావాలి. ఇలా వస్తే దాన్ని ఏమంటామంటే రెక్టాంగిల్ అంటాము. మరి సేమ్ ప్యారలలోగ్రామ్
సేమ్ ఈ రెండు ఈక్వల్ రావాలి, ఈ ఏసీ నాట్ ఈక్వల్ బీడీ రావాలి. చూసుకోండమ్మా, స్క్వేర్కి రాంబస్కి ఒకటే ప్రాపర్టీస్, 4 sides ఈక్వల్. రాంబస్లో అయితే డయాగ్నల్స్ నాట్ ఈక్వల్, స్క్వేర్లో అయితే ఈక్వల్. ఓకేనా, ఏది చూపించమంటే అది చూపించవచ్చు. ప్యారలలోగ్రామ్ అండ్ రెక్టాంగిల్ ఒకేలా ఉంటాయి, ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్. ఇగోండి, రెక్టాంగిల్లో డయాగ్నల్స్ ఈక్వల్, ప్యారలలోగ్రామ్లో నాట్ ఈక్వల్. అయితే ప్యారలలోగ్రామ్ ఇచ్చినట్లయితే ఇంకోలా కూడా చేయొచ్చమ్మా. మిడ్ పాయింట్ ఆఫ్ ఏసీ, మిడ్ పాయింట్ ఆఫ్ బీడీ కొనుక్కుంటాం, ఆ రెండు ఈక్వల్ అయితే ప్యారలలోగ్రామ్. మీకు ప్యారలలోగ్రామ్ మీద ఎక్కువ క్వశ్చన్ అలా ఇస్తాడు. ఎలా అంటే ఇక్కడ ఒక సైడ్లో పాయింట్స్ ఉన్నాయి కదా, ఈ పాయింట్స్లో ఏదో ఒకటి మిస్ చేస్తాడమ్మా. ఎక్కడివి ఇవే పాయింట్స్, ఇగో ఈ పాయింట్స్లో ఏదో ఒకటి ఇక్కడ కే కానీ, ఏ కానీ, బి కానీ, సి కానీ ఇస్తాడు. సో వెర్టిసెస్ ఆఫ్ ప్యారలలోగ్రామ్ అయితే కే వాల్యూ కనుక్కోండి, ఏ వాల్యూ కనుక్కోండి, బి వాల్యూ కనుక్కోండి అన్నాడు. మోస్ట్ ఇంపార్టెంట్. అప్పుడు ఏం చేయాలి, మిడ్ పాయింట్ ఆఫ్ ఏసీ ఈజ్ ఈక్వల్ మిడ్ పాయింట్ ఆఫ్ బీడీ. వెరీ సింపుల్. ఓకేనా, మరి ఇప్పుడు క్లీన్ చేస్తాను. ఏం కొనుక్కోవాలి మనం, ఏబి, బీసీ, సిడి, డిఏ అండ్ ఏసీ, బిడి ఇవన్నీ కొనుక్కోండి. మనం ఏం లేదు సొల్యూషన్. ముందు ఏబి కొనుక్కోవాలి కాబట్టి ఏ అండ్ బి పాయింట్స్ రాయండి. ఇగోండి పాయింట్స్ ఇవే. ఇగోండి ఫస్ట్ ఇది ఏ, ఇది బి, ఇది సి, ఇది డి. ఓకేనా, ఫస్ట్ ఏ రాద్దాం, ఏబి కాబట్టి ఏ -4, -7, బి -1, 2. ఓకేనమ్మా, ఇది x1 y1, x2 y2. ఫస్ట్ ఏంటి కనుక్కోవాలి, ఏబి. ఏబి ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా స్క్వేర్ రూట్ ఆఫ్ y2 - y1 y2 - y1 హోల్ స్క్వేర్, x2 - x1 హోల్ స్క్వేర్. లేదా ముందు అది రాసుకున్నా పర్లేదు, ఏదైనా పర్వాలేదు. x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్. ఇది ఏబి ఫార్ములా. దట్ ఈజ్ ఈక్వల్ స్క్వేర్ రూట్ ఆఫ్ x2 - x1 అమ్మ. x2 అంటే -1 మైనస్, ఈ మైనస్కి మైనస్, x1 అంటే -4 బ్రాకెట్లో పెట్టుకోవాలి. ఇప్పుడే చెప్పాను. x2 అంటే -1, ఈ మైనస్కి మైనస్, అలాగే x1 అంటే -4 ఇగో బ్రాకెట్లో పెట్టుకోవాలి. ఓకేనా, మరలా పైన స్క్వేర్ ఉంది ప్లస్ y2 అంటే 2 మైనస్ y1 అంటే -7 మరలా హోల్ స్క్వేర్. ఓకేనా, దట్ ఈజ్ ఈక్వల్ స్క్వేర్ రూట్ ఆఫ్ -1 మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 4 హోల్ స్క్వేర్ 2 మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 7 హోల్ స్క్వేర్ స్క్వేర్ రూట్ ఆఫ్ -1 + 4. ఏం చెప్పానమ్మా, మైనస్లు ప్లస్లు ఫైట్ చేసుకున్నాయి అనుకోండి, ఒక మైనస్ ఉంది కాబట్టి ఒక ప్లస్ కూడా చచ్చిపోద్ది, ఇంకా 3 ప్లసెస్ అనేవి ఉండిపోతాయి. కాబట్టి 3 స్క్వేర్ ప్లస్ 2 + 7, 2ను 7 కలిపితే 9 హోల్ స్క్వేర్. ఓకేనా, దట్ ఈజ్ ఈక్వల్ స్క్వేర్ రూట్ 3కి స్క్వేర్ చేస్తే 9 అమ్మ, 3 3s are 9, 9కి స్క్వేర్ చేస్తే 81, 9 9s are 81. యాడ్ చేయండి, దట్ ఈజ్ ఈక్వల్ స్క్వేర్ రూట్ 90. అలా విడిచిపెట్టేయండి. 81 + 9 90 అమ్మ. సో 90 అలా విడిచిపెట్టేయండి. తర్వాత మనం ఏం చేయాలి, బీసీ. కాబట్టి బి రాయండి ముందు. బి ఏంటమ్మా, -1 2. సి ఏంటి, సి చూడండి అమ్మా 8, 5. డైరెక్ట్గా వేస్తాను ఫార్ములా మరేను, ఇక్కడ పైన ఫార్ములా ఉంది. బీసీ ఈజ్ ఈక్వల్ స్క్వేర్ రూట్ x2 - x1. ఇగోండి ఇది x1 y1, x2 y2. x2 - x1, x2 అంటే 8 మైనస్ x1 అంటే -1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1, y2 అంటే 5 మైనస్ y1 అంటే 2 హోల్ స్క్వేర్. దట్ ఈస్ ఈక్వల్ స్క్వేర్ రూట్ ఆఫ్. ఇప్పుడు డైరెక్ట్ స్టెప్స్ వేస్తాను కొన్ని. మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అమ్మ, 8 + 1 9, 9 స్క్వేర్ ప్లస్ 5 - 2 అంటే 3, 3 స్క్వేర్ అంటే 3 3s are 9. రాయండి ఓపెన్ 3 స్క్వేర్, 3 స్క్వేర్. ఓకేనా, ఇప్పుడు సేమే 9 స్క్వేర్ అంటే 81 ప్లస్ 3 స్క్వేర్ అంటే 9 రూట్ 90. అలాగే ఉంచండి. నెక్స్ట్ చూడండి, ఏబి అయిపోయిందమ్మా, చేస్తాము. బీసీ చేసాము, సిడి చేయాలి. కాబట్టి సి తీసుకోండి 8, 5. డి తీసుకోండి 5, -4. మరలా ఇది x1 y1, x2 y2. సో సిడి ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ సేమ్ ఫార్ములా x2 - x1, 5 - 8, 5 - 8 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1, -4 - 5 హోల్ స్క్వేర్. దట్ ఈస్ ఈక్వల్ స్క్వేర్ రూట్ ఆఫ్
5 మైనస్ 8 అంటే -3 అమ్మ. ఎందుకు ప్లస్లు 5 మైనస్లు 8 ఫైట్ చేసుకున్నాయి అనుకోండి. ఇక్కడ ప్లస్లు 5 ఉన్నాయి కాబట్టి మైనస్లు కూడా 5 చనిపోతాయి. ఇంకా -3 రిమైనింగ్ ఉండిపోతున్నాయి. కాబట్టి -3 హోల్ స్క్వేర్ ప్లస్ -5 -8 అంటే అన్ని మైనస్లు కానీ ప్లస్లు కానీ ఫైట్ చేసుకుంటున్నాయి అనుకోండి. చివరి వరకు చచ్చిపోవి కలిసిపోతాయి. ఎందుకు మైనస్లు ప్లస్లు ఫ్రెండ్స్ కాబట్టి. ఇక్కడ 4 ఉన్నాయి, ఇక్కడ 5 ఉన్నాయి, టోటల్గా ఇద్దరు కలిసిపోయారు అనమాట. సో 4 5 9 ఏంటి 9 -9 హోల్ స్క్వేర్ దట్ ఈజ్ ఈక్వల్ 3కి స్క్వేర్ చేస్తే 9 అమ్మ, -కి స్క్వేర్ చేస్తే ప్లస్ అయిపోతుంది. -కి స్క్వేర్ చేస్తే ప్లస్, 9కి స్క్వేర్ చేస్తే 81 మరలా 90 వచ్చింది. అయిపోయింది. సిడి అయిపోయింది. డిఏ డి 5 -4 ఏ -4 -7 సేమ్ x1 y1 x2 y2 ఓకేనమ్మా. చేయండి ఇప్పుడు. డిఏ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ సేమ్ ఫార్ములా x2 - x1 -4 -5 -4 -5 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 y2 అంటే -7 y1 అంటే -4 హోల్ స్క్వేర్ -4 -5 ఎంతమ్మా -9 హోల్ స్క్వేర్ ప్లస్ డైరెక్ట్ రాస్తాను. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది. సో -7 + 4 ఎంత అవుద్దమ్మా? ఇవన్నీ ఫైట్ చేసుకున్నాయి అనుకోండి. ఇక్కడేమో +4 ఉన్నాయి, -7 ఉన్నాయి, 4 చనిపోతాయి. 4 మైనస్లు పోతాయి, 4 ప్లస్లు కూడా పోతాయి. అంటే ప్లస్లు అన్నీ బాగున్నాయి, -4 పోతే ఇంకా 3 ఉంటాయి. సో -3 హోల్ స్క్వేర్ దట్ ఈజ్ ఈక్వల్ స్క్వేర్ రూట్ ఆఫ్ -9 స్క్వేర్ అంటే 81 -3 స్క్వేర్ అంటే 9 √90. సో ఏబి బీసీ సిడి డిఏ కూడా 90లే వచ్చాయి, √90లే వచ్చాయి. అంటే ఈక్వల్. ఇంకా మనం ఏం చేయాలి? ఏసీబీడి చేయాలి. కాబట్టి అవి చేద్దాం. ఏసీ ఫస్ట్ ఏ -4 -7 సి 8 5 ఏసీ ఈజ్ ఈక్వల్ ఇది x1 y1 x2 y2 స్క్వేర్ రూట్ ఆఫ్ x2 - x1 అంటే 8 -4 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 5 -7 హోల్ స్క్వేర్ స్క్వేర్ రూట్ ఆఫ్ 8 -4 హోల్ స్క్వేర్ -+ 5 + 7 హోల్ స్క్వేర్ 8 + 4 12 స్క్వేర్ 5 + 7 ఏమో మరలా 12 హోల్ స్క్వేర్ ఏమవుద్దమ్మా? 12 అంటే 144 + 144 12 స్క్వేర్ 144 సింపుల్గా దీన్ని మరలా మల్టిప్లై యాడ్ చేసి స్క్వేర్ చేయకుండా సింపుల్గా దీన్ని 2 × 144 రాసుకోవచ్చా? అంటే 144లో ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. ఎందుకు ఇలా రాశాను అంటే ఇప్పుడు ఈ 144కి రూట్ ఏంటమ్మా? ఇగోండి 12 స్క్వేర్ చేస్తే 144 కదా. అంటే 144కి రూట్ ఏమవుతుంది? 12 అవుద్ది. ఈ లోన్ ఇది ఉండిపోద్ది, √2 ఉండిపోతుంది. అర్థమైందా? 2 × 144 చేసాం. దీనికి స్క్వేర్ రూట్ చేయాలి. 2కి స్క్వేర్ రూట్ లేదు, అలాగే ఉంచేస్తాం. 144 స్క్వేర్ రూట్ అంటే 12 స్క్వేర్ కదా, స్క్వేర్కి రూట్కి బాగుంది. సో 144కి స్క్వేర్ రూట్ ఎంత వస్తుంది? 12 వస్తుంది. అందుకే 12 బయట రాస్తాము, 2లో ఆన్ ఉంచాం. ఇది ఏసీ అయిపోయింది. ఇప్పుడు బీడి బి అంటమ్మా -1 2 డి ఏంటి 5 -4 ఇగోండి ఏసీ అండ్ బీడి x1 y1 x2 y2 ఏం రావాలి? నాట్ ఈక్వల్ రావాలి. ఒకవేళ ఈక్వల్ వచ్చేస్తే అది స్క్వేర్ అయిపోద్ది. బీడి ఈజ్ ఈక్వల్ స్క్వేర్ రూట్ ఆఫ్ x2 - x1 అంటే 5 -1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 అంటే -4 -2 హోల్ స్క్వేర్ దట్ ఈస్ ఈక్వల్ స్క్వేర్ రూట్ ఆఫ్ ప్లస్ అమ్మ 5కి 1 యాడ్ చేస్తే 6 స్క్వేర్ అంటే 36 ప్లస్ -4 -2 -6 స్క్వేర్ చేస్తే మైనస్కి ప్లస్ అయిపోద్ది. 6 స్క్వేర్ 36. సేమ్ ఇది కూడా ఎలా రాసుకోవచ్చు? 2 × 36 రాసుకోవచ్చు. 2 × 36. ఇప్పుడు 36కి ఏమో ఎంత రూటు? ఇగోండి ఎక్కడ రాసాం 6కి, కాబట్టి 6√2 ఈ స్టెప్ మీరు వేయకుండా డైరెక్ట్గా ఇది కూడా దీని నుండి ఇది కూడా డైరెక్ట్గా రాసుకోవచ్చు. ఇదమ్మా. ఇప్పుడు లాస్ట్లో మీరు ఏం చేయాలి? ప్రాపర్టీస్ ఎలా వచ్చాయి? దేర్ఫోర్ AB ఈజ్ ఈక్వల్ టు BC ఈజ్ ఈక్వల్ టు CD ఈజ్ ఈక్వల్ టు DA
and AC is not equal BD. Therefore, A comma B comma C comma D are vertices of rhombus and రాసేయండి vertices of rhombus. ఓకేనమ్మా, అవి అయిపోయింది. ఇంకా ఏరియా కొనుక్కోమన్నారు. ఏరియాకి ఫార్ములా ఏంటి? ఏరియా ఆఫ్ rhombus is equal of D1 D2 that is equal of D1 అంటే డయాగ్నల్ అమ్మ, D1 అంటే ఈ డయాగ్నల్ ఈ డయాగ్నల్. సో AC ఇంటూ D1 D2 అంటే AC ఇంటూ BD. ఓకేనా, AC ఇంటూ BD దట్ ఈజ్ ఈక్వల్ టు 1/2 ఆఫ్ AC ఎంతమ్మా? ఇదిగోండి ఇది AC, AC ఈజ్ ఈక్వల్ ఇది BD 12√2 12√2 ఇంటూ ఇదంతా వచ్చింది 6√2 6√2 2తో 2 1s are 2 6s are దట్ ఈజ్ ఈక్వల్ టు 6 ఇంటూ 6 12 అమ్మ ఇంటూ 36 అమ్మ 6 6 are 36 ఇంటూ ఓకేనా √2 ఇంటూ √2 అంటే ఒక 2 ఉంటుంది. ఎందుకు చూడండి, √2 ఇంటూ √2 అంటే √2 స్క్వేర్ అయినా హోల్ స్క్వేర్ రాసుకొచ్చారు 2 నెంబర్లు ఉంటే. కాబట్టి స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అయితే 2 ఉందా, అందుకే రూట్లో ఏవైనా 2 నెంబర్లు ఉంటే బయటకు ఒకటి వస్తుంది అని చెప్పుకుంటున్నాం. సో 2 దట్ ఈజ్ ఈక్వల్ టు 7 మల్టిప్లై చేయండి. ఇంకా 2 6 are 12 అమ్మ 1 2 2 3s are 6 + 1 72 స్క్వేర్ యూనిట్స్. అది మనకి ఏంటమ్మా ఏరియా ఆఫ్ ఏ ఏంటిది rhombus. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్ మనకి ఫైండ్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ ద పాయింట్స్ ఆఫ్ ట్రైసెక్షన్ ఆఫ్ ద లైన్ సెగ్మెంట్ జాయినింగ్ 4 -1 అండ్ -2 -3. మనకి మెటీరియల్లో 3 పడిందమ్మా, తప్పు పడిందా దిద్దుకోండి. -2 -3 అమ్మది -2 -3 అన్నాడు. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ సమ్. ఏమన్నాడు? ఫైండ్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ ద పాయింట్స్ ఆఫ్ ద ట్రైసెక్షన్. కోఆర్డినేట్స్ ఆఫ్ ద పాయింట్స్ ట్రైసెక్షన్ అనేది గుర్తుపెట్టుకోవాలి. ఆఫ్ ద లైన్ సెగ్మెంట్ జాయినింగ్ 4 -1 అండ్ -2 -3. ఏం లేదమ్మా, ఇక్కడ ఏ అనేది ఉంది, ఇక్కడ బి అనేది ఉంది, 2 పాయింట్స్. ఇది ఒక ఏ, ఇది ఒక బి అనుకోండి. ఏ అంటే 4, -1, బి అంటే -2, -3. ఈ 2 లైన్ని జాయిన్ చేసినటువంటి ఒక లైన్ సెగ్మెంట్ని ఏమవ్వాలి? ఫైండ్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ ద పాయింట్ ఆఫ్ ట్రైసెక్షన్. ట్రైసెక్షన్ మీన్స్ 3 ఈక్వల్ పార్ట్స్. 3 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేసినటువంటి మరొక 2 పాయింట్స్ మనం కొనుక్కోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది P అనుకోండి, ఇది Q అనుకోండి. అంటే ఈ 3 ఈక్వల్ పార్ట్స్ ఎలా ఉంటాయి? AP ఈజ్ ఈక్వల్ PQ ఈజ్ ఈక్వల్ QB. ఇలా 3 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేసినటువంటి ఈ 2 పాయింట్స్ని మనల్ని కొనుక్కోమన్నాడు. ఇక్కడ మనకి సెక్షన్ ఫార్ములా తెలియాలి. రేషియో వాడు తెలిసిపోతుందమ్మా. ఎలా తెలుస్తుంది చూడండి, ఇవన్నీ ఈక్వల్ పార్ట్స్ అయినా. ఫర్ ఎగ్జాంపుల్ ఇది 1 యూనిట్ అనుకుంటే ఇది 1 యూనిట్, ఇది 1 యూనిటే ఉంటుంది. ఓకేనమ్మా. ఇది 4 అనుకోండి, 4 4 4. రేషియో చేసేటప్పుడు 4 1s are 4 1s are 4 1s are లాస్ట్కి 1 వస్తుంది. కాబట్టి ఇది 1 పార్ట్, ఇది 1 పార్ట్, ఇది 1 పార్ట్. ఓకే, అయితే ఇక్కడ రేషియో ఏమొస్తుంది ఒకసారి చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏబీని P అనే పాయింట్ ఏ రేషియోలో డివైడ్ చేస్తుంది చూద్దాం. ఏబీని P అనే పాయింట్ అంటే ఏ నుండి Pకి చూడాలి, P నుండి Bకి చూడాలి. అదే రేషియో, ఇంకేం కాదు. ఏ నుండి Pకి ఎన్ని యూనిట్లు? 1:2. P నుండి Bకి ఎన్ని యూనిట్లు అమ్మా? 1 + 1. చూసుకోండి ఇక్కడ నుండి ఎక్కడికి. ఇగోండి AP అంటే ఇది, PB అంటే ఇది, ఈ మొత్తం. సో ఇక్కడికి 1 యూనిట్, 1 + 1 2 యూనిట్స్. అంటే 1:2 రేషియోలో P అనేది ఏబీని డివైడ్ చేస్తుంది. అదేవిధంగా Q అనేది ఏ రేషియోలో చేస్తుంది అంటే Q చూడండి ఇక్కడ నుండి ఇక్కడికి ఎంత? 1 + 1 2:1 ఇది. సో ట్రైసెక్షన్ అంటే ట్రైసెక్షన్ పాయింట్స్ అంటే ద పాయింట్స్ విచ్ డివైడెడ్ ద గివెన్ లైన్ ఇంటూ 3 ఈక్వల్ పార్ట్స్. ఇచ్చినటువంటి లైన్ని 3 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేసినటువంటి పాయింట్స్నే ట్రైసెక్షన్ పాయింట్స్ అంటాం. లేదా ఇంకో విధంగా కూడా చెప్పొచ్చు, ద పాయింట్స్ విచ్ డివైడ్స్ ద గివెన్ లైన్ ఇన్ ద రేషియో 1:2 2:1 1:2 2:1 రేషియోలో డివైడ్ చేసినటువంటి పాయింట్స్నే మనం ఏమంటాము అంటే ట్రైసెక్షన్ పాయింట్స్ అంటాము. ఈ 2 మనకు కనుక్కోవాలి. ఓకేనమ్మా. సో పాయింట్స్ ఇచ్చాడు, రేషియో ఇచ్చాడు, P పాయింట్ కొనుక్కోవాలి. సెక్షన్ ఫార్ములా ఏమిటి మనకి? mx2 + nx1/m + n my2 +
ny1/m+n. ఇది మనకి సెక్షన్ ఫార్ములా. ఇందులో ఇగోండమ్మా ఇది x1 y1 x2 y2 అలాగే రేషియో mn. ఓకేనా? అలా 2 పాయింట్స్ కొనుక్కోవాలి. mn రేషియో వేస్తే p వస్తుంది, అలాగే ఇక్కడ mn రేషియో వేస్తే q వస్తుంది. ఆ రెండింటిని కొనుక్కోవాలి. దానికోసం మనం రైట్ సైడ్ మీరు ఇలాగే డయాగ్రామ్ వేసుకోండి. వేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే లెట్ a 4, -1 b మైనస్ ఎంతమ్మా -2, -3 అండ్ m/n ఈజ్ ఈక్వల్ అమ్మా రేషియో m/n తీసుకోవచ్చు, m1n1 అని కూడా తీసుకోవచ్చు. ఓకేనా? m/n ఈజ్ ఈక్వల్ టు ఎంతమ్మా రేషియో 1:2 అండ్ 2:1 రెండు తీసుకోవాలి. ఫస్ట్ ఇది తీసుకొని చేద్దాము, ఆ తర్వాత 2:1 తీసుకొని చేద్దాం. ఓకేనా? ఇక్కడ ఏం చేయాలి? ఏ మరలా తీసుకోండి 4, -1 b -2, -3 x1 y1 x2 y2 రేషియో 1:2 అంటే ఇది m ఇది n. లెట్ p x, y అనుకోండి. దేర్ ఫోర్ ఇప్పుడు p x, y కోఆర్డినేట్స్కి ఫార్ములా ఏంటి అంటే mx2 + nx1/m+n, my2 + ny1/m+n. ఇది ఫార్ములా. ఈ ఫార్ములాలో అన్ని వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేయండి. m అంటే 1 ఆఫ్ x2 అంటే -2 ప్లస్ n అంటే 2 ఆఫ్ x1 4/3 ప్లస్ అంటే 1+2 రేషియో అమ్మ, మరలా m అంటే 1 ఆఫ్ y2 -3 ప్లస్ n అంటే 2 ఆఫ్ y1 -1/1+2 దట్ ఈజ్ ఈక్వల్ ప్లస్ ఇంటూ మైనస్ అమ్మ 1 × 2 2 -2 ప్లస్ 2 4s are 8/3 ప్లస్ ఇంటూ మైనస్ 1 3s are 3 ప్లస్ ఇంటూ మైనస్ 2 1s are 2/3. ఓకేనమ్మా? ఏంటంటే వచ్చింది -2 ప్లస్ 8/3 -3 -2/3. ఇప్పుడు ఏమవుతుంది చూడండి, దట్ ఈజ్ ఈక్వల్ -2 + 8 8లో 2 పోతే ఎంతమ్మా 6/3 -3 -2 అంటే -5/3 3 1s are 3 2s are దట్ ఈజ్ ఈక్వల్ 2 -5/3. ఒక పాయింట్ వచ్చింది. ఇది p అనేది వచ్చింది. ఇప్పుడు q కావాలనుకోండి, ఇందులో సేమ్ యాస్టీస్గా q x, y ఈజ్ ఈక్వల్ టు సేమ్ ఫార్ములా మారదు. రేషియో ఇక్కడ ఏం రాస్తారు ముందు రాసుకోండి. ఏ ఎంతమ్మది 4, -1 b -2, -3 రేషియో 2:1 ఇది m ఇది n. ఇప్పుడు ఇదే మారుతుందమ్మా. ఏంటి ఇక్కడ m అంటే 2 ఆఫ్ x2 అంటే చూడండి ఇవి అవి ఒకటేనమ్మా x1 y1 x2 y2. ఓకేనా? x2 అంటే -2 ప్లస్ n అంటే 1 ఇగోండి n x1 అంటే 4 m + n 2 + 1 తర్వాత m అంటే 2 ఆఫ్ y2 అంటే -3 ప్లస్ తర్వాత n × y1 n అంటే 1 ఆఫ్ y1 -1 2 + 1 దట్ ఈజ్ ఈక్వల్ ప్లస్ ఇంటూ మైనస్ 2 2s are 4 ప్లస్ 1 × 4 4/2 + 1 3 ప్లస్ ఇంటూ -2 3s are 6 ప్లస్ ఇంటూ -1/3. ఇప్పుడు చూడండి అమ్మా -4 + 4 అంటే 0/3 -6 -1 అంటే -7/3 దట్ ఈజ్ ఈక్వల్ టు 0/ఎనీథింగ్ ఈజ్ ఈక్వల్ 0 -7/3. ఇదేమో qx, y. దేర్ ఫోర్ ట్రైసెక్షనల్ పాయింట్స్ ఆర్ పి. ఏంటమ్మా పి ఏమొచ్చింది 2, -5/3 లాస్ట్లో రాయండి అమ్మలుగా q 0, -7/3 ఇలా రాస్తే సరిపోతుంది. ఇది సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. అలాగే 4లో 5 వచ్చేసి ఏంటంటే అమ్మా ఫైండ్ ద ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ 4 ఒకటి ఉందమ్మా. ఫైండ్ ద ఏరియా ఆఫ్ ద క్వాడ్రిలేటరల్ హూజ్ వెర్టిసెస్ టేకెన్ ఇన్ ఆర్డర్ ఆర్ అన్నాడు. ఏరియా ఆఫ్ ఏ క్వాడ్రిలేటరల్ వెరీ సింపుల్. ఇక్కడ మీకు ట్రయాంగిల్ ఏరియా వస్తే క్వాడ్రిలేటరల్ ఏరియా వచ్చినట్టేనమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక క్వాడ్రిలేటరల్ అమ్మ.
ఈ క్వాడ్రిలేటరల్లో ఏబిసిడి ఈ క్వాడ్రిలేటరల్ యొక్క ఏరియా కావాలంటే డైరెక్ట్ ఫార్ములా ఉంటుంది, అది మీకు 10th క్లాస్లో లేదు. కాకపోతే అడిషనల్గా ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి, అది కూడా మర్చిపోండి, అది అవసరం మీకు. ట్రయాంగిల్ యొక్క ఏరియా వస్తే చాలు. ఎలాగూ ఫర్ ఎగ్జాంపుల్ ఏసీ డ్రా చేయండి. ఇప్పుడు ఏబిసిడి యొక్క ఏరియా అంటే ఏరియా ఆఫ్ ఏబిసి, ఇగోండి ఏబిసి ప్లస్ ఏసిడి సరిపోయిందా లేదా? ఈ రెండు ఏరియాని ఏబిసి ఏరియా ప్లస్ సిడిఏ ఏరియా యాడ్ చేస్తే వచ్చేదే మనకి ఏబిసిడి ఏరియా. అంటే 2 ట్రయాంగిల్స్ ఏరియాని ఫైండ్ అవుట్ చేసుకోవాలి. ఆల్రెడీ మనం చెప్పుకోవడం జరిగింది. ఇక్కడ మన పాయింట్స్ ఏంటి అంటే -2 -4 -2 -3 -5 3, -2 2, 3. ఓకే చేద్దాం. ఏరియా ఎంత వస్తుందో 4th క్వశ్చన్ మనం ఒకసారి చూద్దాము. సొల్యూషన్ ముందుగా ఏరియా తీసుకోవాలంటే ఏం తీసుకోవాలమ్మా? ఫస్ట్ ఏరియా ఆఫ్ ఏబిసి తీసుకోవాలి. ముందుగా వెట్టెసెస్ ఆఫ్ క్వాడ్రిలేటరల్ ఏంటమ్మా? ఏ ఫస్ట్ది ఏంటి? ఏ -4 -2 బి -3 -5 సి 3, -2 డి 2, 3. ఓకేనమ్మా. ఇప్పుడు ఏరియా కావాలంటే ఏబిసి ఏరియా ముందు కనుక్కుందాం. కాబట్టి ఆ పాయింట్స్ రాయండి. ఏ -4, -2 బి -3, -5 సి 3, -2. ఇదేమో x1 y1 x2 y2 x3 y3. సో ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి ఈజ్ ఈక్వల్ ఫార్ములా ఆఫ్ మాడ్ ఇప్పుడే రాసుకున్నాం మనం. x1 × y2 - y3 ప్లస్ x2 × y3 - y1 ప్లస్ x3 × y1 - y2. ఎలా గుర్తుపెట్టుకోవాలో కూడా ఫస్ట్ క్వశ్చన్లో మీకు చెప్పాను. మీరు ఇలాగే రాసుకోండి. ప్లేస్ అడ్జస్ట్మెంట్ కోసం నేను ఇక్కడ రాస్తాను. ఆఫ్ మాడ్ x1 అంటే -4 ఆఫ్ y2 - y3. y2 అంటే -5 మైనస్ y3 అంటే -2. సో మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అవుతుంది, డైరెక్ట్గా రాస్తాను నేను. +2 రాస్తాను. ప్లస్ x2 అంటే -3 బ్రాకెట్ పెట్టుకోండి, రెండు ఒకే దగ్గర వచ్చాయి. ఇక్కడ పెట్టకపోయినా పర్లేదు, ఎందుకంటే ముందు మరేమీ లేదు కాబట్టి. y3 - y1 అంటే -2 y1 -2 అంటే డైరెక్ట్గా ప్లస్ రాసేస్తాను. మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ కాబట్టి డైరెక్ట్ రాస్తాను. ప్లస్ x3 అంటే 3 ఆఫ్ y1 - y2. y1 అంటే -2 మైనస్ y1 మైనస్ y2 అంటే -5 కాబట్టి ప్లస్ రాస్తాను. మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్. దట్ ఈజ్ ఈక్వల్ టు 1/2 ఆఫ్ -4 ఆఫ్ -5 + 2 అంటే -3 అమ్మ. ఏం చేయాలి? ఈ రెండు కొట్టుకుంటాయి. రెండు ప్లస్లు ఉన్నాయి కాబట్టి 2 మైనస్లు చనిపోతాయి, 3 మైనస్లు ఉంటాయి. ప్లస్ ఇంటూ మైనస్ -3 ఆఫ్ ఈ రెండు పోతాయి అంటే 0. ప్లస్ 3 ఆఫ్ -2 + 5 అంటే 3 +3 అమ్మ. ఇక్కడ మైనస్లు 5 ఉన్నాయి కాబట్టి -3, ప్లస్లు 5 ఉన్నాయి కాబట్టి +5. ఓకే, దట్ ఈజ్ ఈక్వల్ 1/2 ఆఫ్ మైనస్ ప్లస్ 4 3s are 12 అమ్మ. ఇది మొత్తం 0 వదిలేయండి. 3 3s are 9. ఓకేనా? 12 + 9 దట్ ఈజ్ ఈక్వల్ 12 + 9 ఎంత వస్తుందమ్మా? 21/2. సో 21/2 ఇది వచ్చింది. ఇలా విడిచిపెట్టేయండి. ఇంకొక ట్రయాంగిల్ ఏరియా ఏబిసి అయిపోయిందా? సిడిఏ సి ఏంటమ్మా? ఇక్కడ రాసామా? సి 3, -2 అలాగే డి 2, 3 సిడిఏ 2, 3 డిఏ -4, -2. ఇది x1 y1 x2 y2 x3 y3. ఓకేనా? క్వశ్చన్ నెంబర్ ఎంత మీద మనకి? 4th క్వశ్చన్. ఓకే, ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ సిడిఏ ఈజ్ ఈక్వల్ ఆఫ్ మాడ్ ఫార్ములా మెరైను. ఇగోండి x1 అంటే 3 ఆఫ్ y2 - y3. y2 అంటే 3 మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అయిపోద్ది. ఇగోండి +2 రాస్తాను. ప్లస్ x2 అంటే 2 ఆఫ్ y3 - y1. y3 అంటే -2 మైనస్ y1 అంటే మైనస్ ఉంది కాబట్టి ప్లస్ అయిపోద్ది. ప్లస్ x3 అంటే -4 బ్రాకెట్ పెట్టండి. y1 - y2. y1 అంటే -2 y2 అంటే 3 కాబట్టి -3.
దట్ ఈజ్ ఈక్వల్ ప్లేస్ అడ్జస్ట్మెంట్ కోసం ఇక్కడ రాస్తున్నాను 3 ఆఫ్ 3 + 2 5 అమ్మ +2 ఈ రెండు కూడా 0 0 ప్లస్ ఇంటూ మైనస్ -4 -2 -3 -5 అమ్మ -2 -3 -5 దట్ ఈజ్ ఈక్వల్ టు 1/2 ఆఫ్ 3 5s are 15 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 4 5s are 20 ఇది 0 అమ్మ ఇప్పుడు 15 + 20 35/2 35/2 ఇది ఏరియా ఆఫ్ ఏ CDA therefore ఏరియా ఆఫ్ quadrilateral ABCD is equal to area of triangle ABC plus area of triangle CDA that is equal to area of ABC ఎంతమ్మా 21/2 plus area 35/2 యాడ్ చేయండి డినామినేటర్ ఈక్వల్గా ఉంది కాబట్టి LCM 2a వస్తుంది ఈక్వల్గా ఉండడం 2 నోమినేటర్ యాజ్ ఇట్ ఈస్గా యాడ్ చేయాలి 21 + 35 దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుందమ్మా 2 + 3 5 6 56/2 క్యాన్సిల్ చేయండి 2 2s are 4 1 ఉందమ్మా 1 6 2 8s are దట్ ఈజ్ ఈక్వల్ 28 స్క్వేర్ యూనిట్స్ ఇది ఏరియా ఆఫ్ ద క్వాడ్రిలేటరల్ అండ్ ఇందులో మరలా ఫిఫ్త్ క్వశ్చన్ ఈ క్వశ్చన్లో లాస్ట్ క్వశ్చన్ ఏంటో చూద్దాం సో ఫిఫ్త్ క్వశ్చన్ ఏంటంటే ఫైండ్ ద ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఫార్మ్డ్ బై ద పాయింట్స్ బై యూజింగ్ హెరన్స్ ఫార్ములా యూజ్ చేసి కనుక్కోవాలమ్మా వెర్టిసెస్ ఇచ్చాడు 1 1 1 4 1 5 ఇది ఎలా చేయాలంటే కొంచెం పెద్ద క్వశ్చన్ అమ్మా ఇవి వెర్టిసెస్ ABC ఓకేనా హెరన్ ఫార్ములా ఏం చెప్తుందంటే లెంత్ ఆఫ్ సైడ్స్ ABC అనుకుంటే ఇప్పుడు హెరన్ ఫార్ములా √S × S - A × S - B × S - C వేర్ S is equal to A + B + C/2 ఇది ఫార్ములా హెరన్స్ యొక్క ఏరియా ఫార్ములా ఇది అంటే ఇక్కడ S అంటే హాఫ్ ఆఫ్ ద పెరిమీటర్ ఒకసారి ఫార్ములా రాసి అందులో టర్మ్స్ కూడా రాయమంటాడు ఒకసారి ఇలా డెల్టా ఈజ్ ఈక్వల్ టు S × S - A × S - B × S - C రాస్తూ S అంటే హాఫ్ ఆఫ్ ద పెరిమీటర్ A + B + C అంటే పెరిమీటర్ అమ్మా అందులో హాఫ్ ఆఫ్ ద పెరిమీటర్ మరి ABCలు ఏంటంటే లెంత్స్ ఆఫ్ ద సైడ్స్ ఆఫ్ ద ట్రయాంగిల్ మీకు డైరెక్ట్గా ఈ లెంత్స్ ఇచ్చేసి ఏరియా ఫైండ్ అవుట్ చేయమంటే చాలా ఈజీ కానీ మనకు లెంత్స్ ఇవ్వలేదు వెర్టిసెస్ ఇచ్చాడు 1 1 ఇదేమో 1 4 ఇదేమో 1 5 ఇప్పుడు జనరల్గా ఏరియా అంటే హాఫ్ mod x1 × y2 - y3 ప్లస్ ఆ ఫార్ములా వేసి చేస్తాం కానీ హెరన్స్ ఫార్ములా అన్నాడు కాబట్టి ఇది అంటే ముందు ఏ కనుక్కోవాలి బి కనుక్కోవాలి సి కనుక్కోవాలి మరి ఇక్కడ ఏ అంటే ఏంటి బీసీ యొక్క లెంత్ బి అంటే ఏంటి ఏసీ యొక్క లెంత్ సి అంటే ఏంటి ఏబి యొక్క లెంత్ అయితే ఇది ఏ ఇది బి ఇది సి అనుకోవాలని రూల్ లేదు ఇది ఏ ఇది బి ఇది సి కూడా అనుకోవచ్చు కానీ మీకు కన్ఫ్యూజ్ లేకుండా క్యాపిటల్ ఏకి ఆపోజిట్గా ఉండేది స్మాల్ బి క్యాపిటల్ బికి ఆపోజిట్గా ఉండేది స్మాల్ బి క్యాపిటల్ సికి ఆపోజిట్గా ఉండేది స్మాల్ సి అని గుర్తుపెట్టుకోండి క్లియర్గా మరి ఇంకెప్పటికీ కన్ఫ్యూజ్ అవ్వరు ఓకేనా వాటిని మనం కనుక్కుంటే సరిపోతుంది ముందు వెర్టిసెస్ రాయండి సొల్యూషన్ గివెన్ ఏ ఏంటమ్మా 1 1 B 1 4 C 1 5 ఇప్పుడు మనం ఏ కనుక్కోవాలంటే బీసీ కదా మనం కనుక్కోవాలి ముందు బి రాయండి B 1 4 C 1 5 x1 y1 x2 y2 ఇప్పుడు స్మాల్ a ఈజ్ ఈక్వల్ టు బీసీ స్మాల్ a అంటే లెంత్ ఆఫ్ బీసీ దట్ ఈజ్ ఈక్వల్ ఫార్ములా √x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్ దట్ ఈజ్ ఈక్వల్ x2 - x1 అంటే 1 - 1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 అంటే 5 - 4 హోల్ స్క్వేర్ దట్ ఈజ్ ఈక్వల్ √1 - 1 0 అమ్మ విడిచిపెట్టేయండి 5 - 4 అంటే 1 స్క్వేర్కి 1కి క్యాన్సల్ 1 సో ఏ ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది 1 సరిపడి పాయింట్స్ ఓకే చూద్దాం B 1 4 1 5 ఓకే చూద్దాం తర్వాత స్మాల్ b ఈజ్ ఈక్వల్ టు ముందు రాయండి స్మాల్ b ఈజ్ ఈక్వల్ టు ఏసీ కదమ్మా ముందు ఏ రాయండి ఏ 1 1 C 1 5
సో స్మాల్ b ఈజ్ ఈక్వల్ టు ఏసీ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఫార్ములా మెరైను x1 y1 x2 y2. సో x2 మైనస్ x1 అంటే 1 మైనస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ 5 మైనస్ 1 హోల్ స్క్వేర్ y2 మైనస్ y1. ఇది 0, 5లో 1 పోతే 4 స్క్వేర్, స్క్వేర్కి 4కి క్యాన్సల్ 4, b ఈజ్ ఈక్వల్ టు 4. అలాగే సి అంటే ఏంటమ్మా ఏబి, కాబట్టి ఏ రాయండి 1, 1 బి రాయండి 1, 4 x1 y1 x2 y2 స్మాల్ సి ఈజ్ ఈక్వల్ టు ఏబి ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ x2 మైనస్ x1 1 మైనస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 4 మైనస్ 1 హోల్ స్క్వేర్. ఇది 0 విడిచిపెట్టేయండి, 4లో 1 పోతే 3 స్క్వేర్కి రూట్ క్యాన్సల్ 3. సో సి ఈజ్ ఈక్వల్ టు 3 వచ్చిందమ్మా. ఇప్పుడు ఎస్ కొనుక్కోవాలి, ఎందుకు ఫార్ములా ఇది. సో ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ బై 2. ఏ అంటే 1, బి అంటే 4, సి అంటే 3. 1 ప్లస్ 4 ప్లస్ 3 హోల్ బై 2. 1 ప్లస్ 4 5, 5 ప్లస్ 3 8 బై 2. 2 1s are 2 4s are. సో ఎస్ వాల్యూ ఎంత వచ్చిందమ్మా 4 వచ్చింది. దేర్ ఫోర్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి ఈజ్ ఈక్వల్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ ఇంటూ ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ సి. వాల్యూస్ వేయండి అమ్మా. ఎస్ అంటే 4 ఆఫ్, మరలా ఎస్ అంటే 4 మైనస్ ఏ అంటే 1 ఆఫ్ ఎస్ మైనస్ బి 4 మైనస్ బి అంటే 4. ఒక్క నిమిషం అమ్మ, బి 4 మైనస్ 4 రాకూడదు, ఎక్కడో తప్పు వచ్చింది, పాయింట్స్ ఎక్కడో తప్పు ఉంటాయి. 8/2 2 4 8 బి పాయింట్స్ ఒకసారి 1, 1 ఒకసారి పాయింట్స్ చూడండి అమ్మా. 1, 1 1, 4 1, 5 ఏబి బీసీ సిఏ ఒక్కసారి ఇవి చెక్ చేసుకోండి. బీసీ అంటే 0 5 4 మైనస్ 1 1 సరిపోయింది. ఏసీ అంటే 1 5 4 పోతే సరిపోయింది. ఒక్క నిమిషం టెక్స్ట్ బుక్లో క్వశ్చన్ చూద్దాం. పాయింట్స్ 184 పేజీ నెంబర్ 184 అమ్మ. మీకు పేజీ నెంబర్ 184లో ఈ క్వశ్చన్ ఉంటుంది. 1, 1 1, 4 5, 1 అమ్మ. సారీ పాయింట్స్ తప్పేస్తాను చూసారా, 5, 1 అమ్మ. 5, 1 ఇక్కడ పాయింట్ తప్పేసాము. 1, 5 కాదు 5, 1 పాయింట్ తప్పేయడం మనం మొత్తం పోయింది చూసుకోండి. 5, 1 ఇక్కడ మారుస్తుండండి, సి చేసిన దగ్గర అలా మార్చాలి. 5, 1 ఓకేనా. ఇప్పుడు 1 దగ్గర 5, 5 దగ్గర 1 అమ్మ. x2 మైనస్ x1 కదా, 5 మైనస్ 1. y2 మైనస్ y1 అంటే 1 మైనస్ 4, ఇది 1 మైనస్ 4. ఇప్పుడు ఎంత అవుతుంది 5 మైనస్ 1 అంటే 4 స్క్వేర్ ప్లస్ 1 మైనస్ 4 అంటే -3 స్క్వేర్, -3 స్క్వేర్ అమ్మ. ఓకేనా. ఇప్పుడు ఎంత అవుతుంది చెప్పండి. ఇది 4 4s are 16 ప్లస్ 3 3s are 9 అంటే రూట్ 16 19 అంటే రూట్ 25 అంటే 5. సో ఏ వాల్యూ 5. మరి తర్వాత ఇక్కడ ఏసీ అంటే బి వాల్యూ ఇక్కడ మరలా సేమ్, ఇది 5 ఇది 1. సో x2 మైనస్ x1 అంటే 5 మైనస్ 1, y2 1 మైనస్ 1 ఇది 0. 5 మైనస్ 1 అంటే 4 స్క్వేర్, ఇది 4 సరిపోయిందమ్మా. ఎలా అయినా 4 వచ్చింది ఇది. ఓకే ఇక్కడ చూద్దాం, ఇది మీరు మారదు, ఇది 3a. ఇప్పుడు ఎంత వస్తుంది 5 ప్లస్ 4 9, 9 ప్లస్ 3 12/6. ఓకే ఇప్పుడు చూడండి ఏ ప్లస్ బి ప్లస్ సి అంటే ఏ అంటే ఎంతమ్మా 5 కదా, ఇది 5 ప్లస్ ఇది 4 ఇది కూడా 3. ఇప్పుడు ఏమైంది 5 ప్లస్ 4 9, 9 ప్లస్ 3 12/2 అంటే 6 అమ్మ. ఎస్ ఏమో 6, సో 6 ఇంటూ 6 మైనస్ ఏ అంటే 5, మరలా 6 ఆఫ్ 6 మైనస్ బి అంటే 4, ఎస్ అంటే 6 మైనస్ సి అంటే 3. ఇప్పుడు చూడండి దట్ ఈస్ ఈక్వల్ స్క్వేర్ రూట్ ఆఫ్ 6 ఇంటూ 6 మైనస్ 5 1 ఇంటూ 6 మైనస్ 4 2 ఇంటూ 6 మైనస్ 3 3. స్క్వేర్ రూట్ కదమ్మా, చాలా ఈజీ అయిపోవచ్చు. అంటే ఇక్కడ 6 ఇంటూ 1 ఇంటూ 2 ఇంటూ 3 అంటే 6 అయినా 1 2s are 2, 2 3s are 6. సో రూట్లో 2 నెంబర్లు ఉన్నాయి, 6 ఇంటూ 6 అంటే 6. Therefore, area of triangle ABC is equal 6 square units.
ఇది ఐరన్ ఫార్ములా. చూసారా పాయింట్ ఒకసారి మెటీరియల్లో పాయింట్ మార్చుకున్నామా 15 అని పడింది 51 అని పాయింట్ మారాలి. ఇది మనకి 4th క్వశ్చన్. నెక్స్ట్ 5th క్వశ్చన్ చూద్దాం. 5th క్వశ్చన్ మనకు వచ్చి 5thలో 2 ఉన్నాయమ్మా 1 2 ఏంటంటే వీటిని సాల్వ్ చేయాలి. ఒకటి దీన్ని సబ్స్టిట్యూషన్ మెథడ్లో సాల్వ్ చేయాలి, దీన్నేమో ఎలిమినేషన్ మెథడ్లో సాల్వ్ చేయాలి. ఈ రెండు మెథడ్స్ మనమైతే క్లియర్గా చూద్దాం. ఎలిమినేషన్ మెథడ్ అండ్ సబ్స్టిట్యూషన్ మెథడ్. చూడమ్మా జనరల్గా మనం చేస్తుంది ఎలిమినేషన్ మెథడ్ ఎప్పుడూ కూడా. ఎలిమినేషన్ మెథడ్లో ఖచ్చితంగా సబ్స్టిట్యూషన్ మెథడ్ ఇన్నర్గా ఉంటుంది. ఎలిమినేషన్ మెథడ్లో కూడా మనకి సబ్స్టిట్యూషన్ అనేది ఉంటుంది. మరి సబ్స్టిట్యూషన్ మెథడ్ ఎలా చేయాలి, ఎలిమినేషన్ మెథడ్ ఎలా చేయాలి చూద్దాం క్లియర్గా. సో ఫస్ట్ క్వశ్చన్ తీసుకుందాం అమ్మ. ఎలిమినేషన్ సబ్స్టిట్యూషన్ మెథడ్. అమ్మా సబ్స్టిట్యూషన్ మెథడ్ అంటే ఏం లేదు, మనకి ఇచ్చినటువంటి 2 ఈక్వేషన్లు ఉన్నాయా, ఈ 2 ఈక్వేషన్లో ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫస్ట్ ఈక్వేషన్లో ఎక్స్ వాల్యూ కానీ వై వాల్యూ కానీ కనుక్కొని సెకండ్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయాలి. అలా చేయడం వలన ఎక్స్ కామా వై వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే దాన్నే సబ్స్టిట్యూషన్ మెథడ్ అంటాము. అందుకే ఎలిమినేషన్ మెథడ్లో కూడా సబ్స్టిట్యూషన్ మెథడ్ ఉంటుంది అన్నాను. ఒకసారి చూద్దాం. ఆడిచ్చింది ఏంటి, గివెన్ 2x - y = 5 అమ్మ. దీని నుండి ఎక్స్ వాల్యూ కానీ వై వాల్యూ కానీ తీసుకురండి, ఏదైనా పర్వాలేదు. మనకు y ఈజీ కాబట్టి ఇక్కడ -y = 5 + 2x వాళ్ళకి వెళ్తే -2x అమ్మ. మొత్తాన్ని మైనస్తో మల్టిప్లై చేసండి, మైనస్ పోద్ది. మైనస్తో మల్టిప్లై చేసి ప్లస్, ఇక్కడేమో ఇది -5 ఇదేమో +2x. అర్థమైందా? లేదా ఈ మైనస్ నోట్ పట్టుకెళ్ళిపోండి, మైనస్ నోట్ పట్టుకెళ్తే ఇది మైనస్ అవుద్ది, మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అవుద్దమ్మ. ఓకేనా? ఇది 1 అనుకోండి. తర్వాత సెకండ్ ఈక్వేషన్ ఏమి ఇచ్చాడు, 3x + 2y = 11 ఈక్వేషన్ 2 అనుకోండి. అర్థమవుతుందా? సబ్స్టిట్యూషన్ మెథడ్ అంటే ఫస్ట్ ఈక్వేషన్ నుండి ఎక్స్ వాల్యూ కానీ వై వాల్యూ కానీ తీసుకొని వచ్చి సెకండ్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయాలి. లేదా సెకండ్ ఈక్వేషన్ ఈజీ అనుకోండి, సెకండ్ ఈక్వేషన్లో ఎక్స్ వాల్యూ కానీ వై వాల్యూ కానీ తీసుకొచ్చి ఇక్కడ 1 అనుకొని దానిలో సబ్స్టిట్యూట్ చేయొచ్చు. మనకి ఇది ఈజీ కాబట్టి వై వాల్యూ తీసుకొచ్చాము, అదే ఇక్కడ రాస్తాము. లేదా వై వాల్యూ నేను రాసుకోవచ్చు, లేదా 1 ఈజ్ సబ్స్టిట్యూట్ ఇన్ ఈక్వేషన్ 2 వీ గెట్ ఏమొస్తా చూడమ్మా, ఇదే సబ్స్టిట్యూట్ చేస్తాను కాబట్టి సబ్స్టిట్యూషన్ మెథడ్ అంటాము. దట్ ఎంప్లాయిస్ సెకండ్ ఈక్వేషన్ ఏంటమ్మా, 3x + 2y = 11 అమ్మా. దీని నుండి 3x + 2 ఆఫ్ y అంటే ఎంత, -5 + 2x = 11. సో 3x ప్లస్ ఇంటూ మైనస్ 2 5s are 10 ప్లస్ ఇంటూ ప్లస్ 2 2s are 4x = 11. ఇప్పుడు ఏమవుతుందమ్మా, ఇది 3x + 4x 7x -10 అందులోకి పంపించండి +10 అవుతుంది. ఓకేనా? దట్ ఎంప్లాయిస్ x = 11 + 10 21/7. ఎక్స్ వాల్యూ మనకి 21/7 వచ్చిందమ్మా. తర్వాత సబ్స్టిట్యూట్ చేసి మనం అది రైటా రాంగ్గా కూడా చూడొచ్చు, తర్వాత చూద్దాం. ముందుగా ఎక్స్ వాల్యూ అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి, ఈ ఎక్స్ వాల్యూని 1లో సబ్స్టిట్యూట్ చేస్తే వై వాల్యూ వస్తుంది. సో x = 21/7 ఈజ్ సబ్స్టిట్యూట్ ఇన్ ఈక్వేషన్ 1. we get ఏమొస్తుందమ్మా, y = -5 + 2 ఆఫ్ x అంటే 21/7 -5 + 21 × 2 42/7. ఇప్పుడు ఎల్సిఎం చేయండి. 7 5s are ఎంత అవుతుందమ్మా, 35 -35 ప్లస్ 7కి 7 క్యాన్సల్ 42. ఇప్పుడు ఏమవుతుంది, -35 + 42 ఎంతమ్మా, 7. 7/7 అంటే 1. ఓకేనా? 7 అన్నా 1. ఇప్పుడు సరిపోయిందా లేదా, వాల్యూస్ ఇందులో వేయండి అమ్మా. 2 ఆఫ్ x అంటే 21/7 -1 ఎంత రావాలి, 5 రావాలి. = 5 రావాలి. ఒకసారి చూడండి వస్తుందా లేదా. 21 × 2 42/7 -1 అమ్మా. ఎల్సిఎం 7 42 - 7 1s are 7. దట్ ఈజ్ 42లో 7 పోతే 35/7.
7 5 జార్ సరిపోయింది కదా, 5 వచ్చిందా. ఈ విధంగా మీరు చెక్ చేసుకోవచ్చు కూడా. ఇది ఏ మెథడు, సబ్స్టిట్యూషన్ మెథడ్. ఈ విధంగా మనకి ఎక్స్ వాల్యూ వై వాల్యూ వచ్చింది. లాస్ట్లో రాయండి, దేర్ఫోర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 21/7, వై ఈజ్ ఈక్వల్ టు 1. ఇప్పుడు దీనికి ఎలిమినేషన్ మెథడ్ చేద్దాం. ఎలిమినేషన్ మెథడ్ ఎలా సార్? చిన్నప్పుడు కానీ మనం చేస్తున్న మెథడ్ అదే, ఎలిమినేషన్ మెథడే. ఎలిమినేషన్లో కూడా సబ్స్టిట్యూషన్ ఖచ్చితంగా ఉంటుంది. ఎలా చేయాలి సార్ అంటే ఏం లేదమ్మా, ఫస్ట్ ఈక్వేషన్ తీసుకోండి, గివెన్. సెకండ్ది గివెన్ 3x + 2y ఈజ్ ఈక్వల్ టు 11, దీన్ని ఈక్వేషన్ 1 అనుకోండి డైరెక్ట్గా. సెకండ్ 2x + 3y ఈజ్ ఈక్వల్ టు 4, ఈక్వేషన్ 2 అనుకోండి. ఇప్పుడు ఎలిమినేషన్ అంటే ఈ ఎక్స్ కామా వైలలో ఏదో ఒకదాన్ని ఎలిమినేట్ చేయాలి. అలా చేయడం వలన ప్రాసెస్ చేస్తే మనం దాన్ని ఎలిమినేషన్ మెథడ్ అంటాము. మరి ఎలిమినేట్ చేయాలి అంటే మనకు ఖచ్చితంగా ఈ ఈక్వేషన్స్లో ఎక్స్ అండ్ వై వాల్యూస్ ఎయిదర్ ఎక్స్ ఆర్ వైలు ఈక్వల్గా ఉండాలి. అలా ఉంటేనే ఎలిమినేట్ చేయడం పాసిబుల్ అవుతుంది. సో ఇక్కడ అలా లేవు, బట్ వీ కెన్ అరేంజ్. మనం వాటిని ఈక్వల్గా అరేంజ్ చేయొచ్చు. ఎలా చేస్తాం సార్ అంటే వెరీ సింపుల్. ఎక్స్ వాల్యూలు ఈక్వల్ చేయాలనుకోండమ్మా, ఇందులో ఉన్న ఎక్స్ వాల్యూతో ఈ ఈక్వేషన్ని, ఇందులో ఉన్న ఎక్స్ వాల్యూ అంటే ఎక్స్ యొక్క కోఎఫిషియంట్ అనమాట. అంటే ఎక్స్ ముందు ఉండేదాన్ని ఎక్స్ యొక్క కోఎఫిషియంట్ అంటాము. ఈ ఈక్వేషన్ని ఇందులో ఉన్న దాంతో 3తో మల్టిప్లై చేయడమే, అయిపోయింది. లేదు మీరు వై కోఎఫిషియంట్స్ ఈక్వల్ చేయాలనుకోండి, ఇందులో ఉన్న వై కోఎఫిషియంట్స్ దీన్ని ఇంటూ 2, ఇందులో ఉన్న వై కోఎఫిషియంట్స్ దాన్ని 3, ఇలాగైనా చేయొచ్చు. దాన్ని 2 × 3తోనైనా చేయొచ్చు, లేదా 3 × 2తోనైనా చేయొచ్చు, మన ఇష్టమే, ఏదైనా చేయొచ్చు. మనం 2 × 3 చేద్దాం. ఇక్కడ ఇది రాయకండి, తర్వాత సాల్వ్ 1 and 2 అని రాయండి. రాసి ఇగోండి 1 అని ఇలా పెట్టండి. రౌండ్ అప్ చేస్తే అది ఈక్వేషన్కి సింబల్. ఇలా కూడా రాసుకోవచ్చు. దాన్ని రౌండ్ అప్ చేయకుండా అలా బ్రాకెట్ కూడా పెట్టవచ్చు. బ్రాకెట్ పెట్టినా ఈక్వేషన్కే సింబల్ ఇంటూ. ఈ ఈక్వేషన్ దేంతో మల్టిప్లై చేస్తాను, 2తో. దట్ ఎంప్లాయిస్ ఇక్కడ రౌండ్ అప్ చేయకండి. ఇలా రౌండ్ అప్ చేస్తే ఈక్వేషన్, రౌండ్ అప్ చేయకపోతే నెంబర్. అంటే ఈ 2తో ఈ మొత్తాన్ని మల్టిప్లై చేయాలమ్మా, ఒకదానే కాదు. 2 3s are 6x + 2 2s are 4y ఈజ్ ఈక్వల్ 2 11s are 22. అలా అనమాట. అలాగే సెకండ్ ఈక్వేషన్ దేంతో మల్టిప్లై చేయాలి, 3తో. ఇగోండి 3తో మల్టిప్లై చేయండి. 3 2s are 6x, 3 3s are 9y, 3 4s are 12. ఇప్పుడు ఇవి చెరిపియండి, ఇలా ఉంచుకోండి. ఇట్లా మీకు అర్థం అవడం కోసం రాశాను. ఈ రెండు పోవాలంటే మైనస్ చేయాలి. మైనసా ప్లస్సా చూసుకోవాలమ్మా. మైనస్ చేయండి. ఇది మైనస్ మైనస్ మైనస్. మైనస్ చేసేటప్పుడు క్రిందన ఉన్నటువంటి సైన్లు చేంజ్ అవుతాయి. ప్లస్ ఉంటే మైనస్, ప్లస్ ఉంటే మైనస్, ప్లస్ ఉంటే మైనస్, మైనస్ ఉంటే ప్లస్. కాబట్టి రెండు క్యాన్సల్. +4 - 9 అంటే ఎంతమ్మా, -5y. ఎలా ఇప్పుడే చెప్పాను, 4 ప్లస్ ఉన్నాయి, మైనస్లు 5 9 ఉన్నాయి. ఈ రెండు ఫైట్ చేస్తే 4 ప్లస్లు పోతాయి, మైనస్లు కూడా 4 పోతాయి. పోతే మరొక 5 మిగులుతాయి. దట్ ఈజ్ ఈక్వల్ 22లో 12 పోతే ఎంతమ్మా, 10. 22లో 10 తీసేయండి. 2 2 2 - 2 0, 2 - 1 10. ఇప్పుడు y ఈజ్ ఈక్వల్ టు 10. ఈ -5 అనేది ఇక్కడ మల్టిప్లై చేస్తుంది, మైనస్ కాదని అర్థము. వైతో ఏం చేస్తుంది అది కావాలి మనకి. ఇది ఎలా రాసుకోవచ్చు, -5y అంటే -5 × y అంటే దాని అర్థం ఏంటి, వైని -5 అనేది మల్టిప్లై చేస్తుంది. అటువైపు వెళ్ళిపోతే బై, అంతేగాని ఇక్కడ మైనస్ వదల ప్లస్ అని చెప్పి తప్పు చేసి ఇక్కండి. 5 1s are 5 2s are. సో y ఈజ్ ఈక్వల్ క్రిందనున్న పైన ఒకటే -2. ఇప్పుడు చూడండి ఎలిమినేట్ చేసామా లేదా, అందుకే ఎలిమినేషన్ మెథడ్ అన్నాం. మీకు ఇంకొకటి చెప్పాను, ఎలిమినేషన్ మెథడ్లో కూడా సబ్స్టిట్యూషన్ వస్తుంది అని చెప్పాను. మరి ఇప్పుడు వస్తుంది ఎలా, ఈ y వాల్యూని ఎయిదర్ ఈక్వేషన్ నెంబర్ 1లో కానీ 2లో కానీ సబ్స్టిట్యూట్ చెయ్యాలి. చేస్తే వాల్యూ మనకి వస్తుంది. ఎలా చూడండి, y ఈజ్ ఈక్వల్ టు -2 ఈజ్ సబ్స్టిట్యూట్ ఇన్ ఈక్వేషన్ ఏది ఈజీ అమ్మా, వైకి ఇచ్చింది ఉంది, ఇచ్చింది ఉంది 1. ఇప్పుడు రాయండి. దట్ ఎంప్లాయిస్ ఈక్వేషన్ ముందు రాసుకోండి. 3x + 2y ఈజ్ ఈక్వల్ టు 11. దట్ ఎంప్లాయిస్ 3x + 2 ఆఫ్ y అంటే -2 ఈజ్ ఈక్వల్ 11. 3x ప్లస్ ఇంటూ మైనస్, -2 2s are 4 ఈజ్ ఈక్వల్ టు 11. 3x ఈజ్ ఈక్వల్ టు 11, అటు వెళ్ళిపోయి అయితే +4. ఇప్పుడు 3x ఈజ్ ఈక్వల్ టు 4 + 15 అమ్మ. 11 + 4 15. సో మనకి x కావాలి కాబట్టి 15. 3 మల్టిప్లై చేస్తున్నారు వెళ్తే బై 3 5s are. x ఈజ్ ఈక్వల్ టు 5.
ఇప్పుడు కూడా వచ్చిందా లేదా ఎందులో ఎక్స్ వాల్యూ వై వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి అమ్మా. ఇది 3x + 2y = ఎంత 11 రావాలి. ఎక్స్ ప్లస్లో 5 రాయండి, 3/5 ప్లస్ 2/y ప్లస్లో -2 రాయండి, -2. 3 5s are 15 ప్లస్ ఇంటూ మైనస్ -2 2s are 4 15 - 4 11 సరిపోయిందా లేదా? ఇది సరిపోనట్టు. ఈ విధంగా ఎలిమినేషన్ మెథడ్ సబ్స్టిట్యూషన్ మెథడ్ చాలా ఇంపార్టెంట్. ఈ విధంగా చేయండి. సో నెక్స్ట్ 4 మార్క్ క్వశ్చన్స్ 5 చెప్పడం జరిగింది. ఇప్పుడు 6th క్వశ్చన్ 100% ఈ క్వశ్చన్ పబ్లిక్లో వస్తుంది. 100% వచ్చినటువంటి క్వశ్చన్ ఇది. అదేంటో చూడండి. ఈ క్లాసెస్ నచ్చితే పేమెంట్ చేసి నా మొబైల్ నెంబర్కి స్క్రీన్ షాట్ పెట్టండి. మొబైల్ నెంబర్ 9989669395. పేరేమో ఆర్ రమణ అని వస్తుంది. ఓకేనా? ఫోన్ చేసి ప్రతిసారి విసిగించొద్దమ్మా దయచేసి, ఎందుకంటే చాలా ఫోన్స్ వస్తున్నాయి. మన దగ్గర అన్ని మెటీరియల్స్ ఉన్నాయి. లాస్ట్ ఇయర్ 580+ మార్క్స్ వచ్చినటువంటి మెటీరియల్స్ కూడా మన దగ్గర అందుబాటులో ఉన్నాయి. వాటి కోసం చాలామంది కాల్ చేస్తున్నారు. ఒకవేళ ఆ డీటెయిల్స్ కూడా మీకు కావాలి అనుకున్నట్లయితే ఒక్కసారి ఈ వీడియోలో చెప్తాను, అవి కూడా వినండి. సో విన్నారు కదా. ఆ మెటీరియల్స్ ఎవరికైనా కావాలి అనుకున్నట్లయితే ఇదే నెంబర్కి పేమెంట్ చేసి స్క్రీన్ షాట్ పెట్టండి. లాస్ట్ ఇయర్ స్టేట్ ర్యాంకర్ కూడా మన ఫాలోవరే. మరి ఈ వీడియోలో ఒక 4 మార్క్ క్వశ్చన్ 100కి 100% పబ్లిక్లో వచ్చే క్వశ్చన్ 6th క్వశ్చన్ క్రింద ఇక్కడ చెప్దాము. ఇందులో మన 6th క్వశ్చన్ ఆప్షన్ 3 ఇచ్చాను. అందులో ఆ 6th క్వశ్చన్లో 3 ఇచ్చాను. ఏంటంటే ఫస్ట్ క్వశ్చన్, write the formula to find the mean of a group data using assumed mean method and explain each term అన్నాడు. అంటే మీన్ యొక్క ఫార్ములా అమ్మ. ఇక్కడ మీన్కి మనకి 3 ఫార్ములాస్ ఉంటాయి. ఒకటి డైరెక్ట్ మెథడ్, అలాగే 2 డీవియేషన్ మెథడ్, 3 స్టెప్ డీవియేషన్ మెథడ్. ఏదైనా అడగొచ్చు. ఈ డైరెక్ట్ మెథడ్ ఏంటంటే x బార్ = σFi/xi/σFi. అలాగే డీవియేషన్ మెథడ్ ఏంటంటే x బార్ = a + σFi/di/σFi. స్టెప్ డీవియేషన్ ఏంటంటే x బార్ = a + σFiui/σFi/h. ఇది ఫార్ములాస్. అయితే ఇందులో ప్రతి టర్మ్ గురించి మీరు రాయాలి. నేను ఇక్కడ ఏ టర్మ్ ఏంటనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీనికి సంబంధించినటువంటి టర్మ్స్ ఏవైతే ఉన్నాయో అవి మీకు పీడిఎఫ్లో ఇచ్చాను. ఎవరైతే క్లాసెస్ తీసుకున్నారో వారికి ఆన్సర్లో పీడిఎఫ్ ఉంటుంది. ఆ పీడిఎఫ్లో ఒకసారి ఇవి చూసుకోండి. ఇప్పుడు ఓవరాల్గా నేను చెప్పేస్తాను. ఈ క్లాసెస్ తీసుకోలేని వారు ఎవరైతే తీసుకోలేదో వాళ్ళు నేను ఓవరాల్గా చెప్పిన వాటిని నోట్ చేసేసుకోండి. ఎక్స్ బార్ అంటే మీన్ అమ్మ. ఎక్స్ బార్ = మీన్. ఎక్స్ఐ అంటే మిడ్ వాల్యూస్, ఎఫ్ఐ అంటే ఫ్రీక్వెన్సీ. అలా రాస్తే చాలు. ఎక్స్ బార్ = మీన్, ఎక్స్ఐ = మిడ్ వాల్యూస్, ఎఫ్ఐ = ఏంటమ్మా ఫ్రీక్వెన్సీ. ఓవర్. ఇక్కడ రండి. సేమ్ ఎక్స్ బార్ = మీన్. ఇక్కడ ఏ వచ్చింది, దీన్ని ఎజ్యూమ్డ్ మీన్ అని కూడా అంటాము. డీవియేషన్ మెథడ్ లేదా ఎజ్యూమ్డ్ మెథడ్ అని కూడా అంటాము. ఎందుకు అంటే ఇక్కడ ఒక మీన్ని మనము ఎజ్యూమ్ చేస్తాము కాబట్టి దాన్ని ఎజ్యూమ్డ్ మీన్ అని కూడా అన్నాము. ఇక్కడ ఏ అంటే ఎజ్యూమ్డ్ మీన్. అలాగే ఎఫ్ఐ అంటే ఫ్రీక్వెన్సీ, డిఐ అంటే డీవియేషన్. దానికి ఫార్ములా కూడా ఉంది, రాసుకోవాలి. DI = డీవియేషన్ దట్ ఈజ్ ఈక్వల్ టు XI - A. ఇది కూడా ఫార్ములా డీవియేషన్కి. అది కూడా రాసుకోవాలి. నేను క్లియర్గా నోట్స్లో ఇచ్చాను. ఆల్రెడీ క్లాసెస్ తీసుకున్న వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేదు, లేని వాళ్ళు మాత్రమే రాసుకోవాలి. అలాగే ఇక్కడ సేమ్ x బార్ = మీన్, A = సేమ్ ఎజ్యూమ్డ్ మీన్, FI ఫ్రీక్వెన్సీ, UI కూడా డీవియేషన్ అనమ్మా. కాకపోతే ఫార్ములా XI - A/h. దీనికి ఇది ఫార్ములా, దీనికి ఇది XI - A/h. మరి ఇక్కడ హెచ్ అంటే క్లాస్ సైజ్ లేదా క్లాస్ విడ్త్, ఏదైనా పర్వాలేదు. క్లాస్ సైజ్ ఆర్ క్లాస్ విడ్త్. ఇది ఇలా మీరు ఈ ఫార్ములా రాసి ప్రతి దానికి రాస్తే 4 మార్క్స్. ఇన్ కేస్ 4 మార్క్స్ క్వశ్చన్ మిస్ అయితే ఎట్టి పరిస్థితిలో 2 మార్క్స్కి వచ్చి తీరుతుంది. మ్యాక్సిమం 4 మార్క్స్ వస్తుంది. ఇది మీన్కి సంబంధించి 3 ఫార్ములాస్ అమ్మ. ఇంకా మీడియన్ ఉంటుంది. మీడియన్ ఆఫ్ గ్రూప్ డేటా, ఇవంతా గ్రూప్ డేటాకే. మీడియన్ ఏంటంటే మీడియన్ = L + n/2 - CF/F × h అమ్మ. ఇది మరి ఇక్కడ L అంటే లోవర్ బౌండరీ ఆఫ్ ద మీడియన్ క్లాస్. ఎవరికైనా అవసరమైతే రాసుకోండి, మెటీరియల్స్ తీసుకుంటే నో ప్రాబ్లం.
ఓకేనా. సిఎఫ్ అంటే ముందు ఎఫ్ అంటే ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద మీడియన్ క్లాస్, ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద మీడియన్ క్లాస్. సిఎఫ్ అంటే ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద క్లాస్ ప్రిసీడింగ్ ద మీడియన్ క్లాస్. ఓకేనమ్మా, ఫ్రీక్వెన్సీ ఆఫ్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద క్లాస్ ప్రిసీడింగ్ ద మీడియన్ క్లాస్. హెచ్ అంటే క్లాస్ సైజ్ ఆర్ విడ్త్, ఎన్ అంటే నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్, టోటల్ అబ్జర్వేషన్ ఇది. ఓకేనా. అలాగే మోడ్ ఈజ్ ఈక్వల్ ఎల్ ప్లస్ f1 మైనస్ f0 బై 2f1 మైనస్ f0 మైనస్ f2 ఇంటూ హెచ్. ఇది ఫార్ములా. ఇక్కడ జాగ్రత్తగా రాయాలి. చాలామంది ఫార్ములాస్ ఏం చేస్తున్నారంటే ఈ ఫార్ములా ఉందా ఎల్ ప్లస్ n/2 మైనస్ సిఎఫ్ బై ఎఫ్ఎన్ పెడతారు. ఇది తప్పు. ఎల్ సపరేట్, ఇక్కడ కూడా ఎల్ సపరేట్, దీనికి మాత్రమే బ్రాకెట్, దీనికి మాత్రమే f1 మైనస్ f0 బై 2f1 మైనస్ f0 మైనస్ f2 ఇంటూ హెచ్. మరి ఇక్కడ ఇవేంటి అంటే చూడమ్మా, ఇది ఆర్డర్ ఎలా వస్తుంది f0 f1 f2 ఇది. అంటే ఇక్కడ f1 అంటే ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద మోడల్ క్లాస్. క్లియర్గా రాసుకోండి, నోట్స్ ఉన్న వాళ్ళు అక్కడ రాసుకొని అవసరం లేదు. f0 అంటే ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద క్లాస్ ప్రిసీడింగ్ ద మోడల్ క్లాస్. అలాగే f2 అంటే ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద క్లాస్ సక్సీడింగ్ ద మోడల్ క్లాస్, అంటే తరువాతది అని దాని అర్థం. ఓకేనమ్మా. f1 అంటే ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద మోడల్ క్లాస్, f0 అంటే ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద క్లాస్ ప్రిసీడింగ్ ద మోడల్ క్లాస్, f2 అంటే ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద క్లాస్ సక్సీడింగ్ ద మోడల్ క్లాస్. అలాగే ఎల్ అంటే ఇక్కడ లోవర్ బౌండరీ ఆఫ్ మోడల్ క్లాస్. అలాగే హెచ్ అంటే క్లాస్ సైజ్ లేదా క్లాస్ విడ్త్. అయితే ఇక్కడ మీకు బై 1 గెట్ 1 ఆఫర్ అమ్మ. ఏంటి అంటే ఈ ఫార్ములా ఒక్కొక్కటి రాయగలిగితే 4 మార్క్స్. ఈ ఫార్ములాని బేస్ చేసుకొని మీన్, మీడియన్, మోడ్ పైన ఒక సమ్ము 100కి 100% 8 మార్క్స్కి ఇస్తాడు. ఇందులో 2 మార్క్ క్వశ్చన్ వెరీ వెరీ ఇంపార్టెంట్. 90%, 100% కాదు 90% వచ్చే ఛాన్స్ ఉన్నటువంటి ఒక క్వశ్చన్ అయితే చూద్దాము. అలాగే డిస్క్రిప్షన్లో మన వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంటుంది, అందులో జాయిన్ అవ్వండి. ఏ విషయాలైనా అందులో పోస్ట్ చేస్తాం. అలాగే డిస్క్రిప్షన్లో మన యాప్ లింక్ ఉంటుంది, HR మ్యాథ్స్, అందులో కొన్ని ఫ్రీ మెటీరియల్స్ ఉన్నాయి. అదేవిధంగా ఇప్పుడు మీకు చెప్తున్నటువంటి మెటీరియల్ ఇది కూడా అందులో అందుబాటులో ఉంది, ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ క్లాసెస్ ఎవరికైనా నచ్చినట్లయితే వెంటనే ఈ వీడియోని లైక్ చేసి, ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. అలా చేయడం వలన నేను ఏ ఇంపార్టెంట్ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా రావటం జరుగుతుంది. అదేవిధంగా మీకు అవసరం లేకపోయినప్పటికీ ఎంతోమంది విద్యార్థులకి ఇది అవసరం ఉంటుంది, కాకపోతే వాళ్ళకి వీడియో రీచ్ కాకపోవచ్చు. కాబట్టి మీరేం చేయాలి అంటే జస్ట్ మీ వద్ద ఉన్నటువంటి గ్రూపుల్లో వీలైతే షేర్ చేయండి. షేర్ చేయడానికి ఎటువంటి అమౌంట్ అవసరం ఉండదు. కాబట్టి దయచేసి వీలైతే షేర్ చేయండి, మీ స్టేటస్లు పెట్టండి. చాలామందికి వీడియో ఉపయోగపడుతుంది. క్లాసెస్ ఎంత డీటెయిల్గా ఉంటాయో ఈ క్లాస్ కూడా క్లియర్గా చూడండి. ఫస్ట్ క్లాస్ అయితే 8 మార్క్స్ గ్యారంటీ క్వశ్చన్ చెప్పాను. ఎవరైనా చూడకపోతే ఆ వీడియో ముందు చూడండి. ఓకే, క్లాస్లోకి వెళ్తే మనకి ఇక్కడ ఫైండ్ ద ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ఆఫ్, ఇక్కడ నెంబర్స్ ఇచ్చాడు, బై యూజింగ్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ అన్నాడమ్మా. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ ద్వారా ఎల్సిఎం హెచ్సిఎఫ్ కనుక్కోవాలి. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ ఇందులో ఫైండ్ హెచ్సిఎఫ్, ఓకే హెచ్సిఎఫ్, ఎల్సిఎం అక్కడ ఉండదు. బై యూజింగ్ యూక్లిడ్స్ డివిజన్ లెమ్మా, యూక్లిడ్స్ డివిజన్ లెమ్మా యూజ్ చేసి హెచ్సిఎఫ్ కనుక్కోవాలి, లేదా ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ యూజ్ చేసి ఎల్సిఎం హెచ్సిఎఫ్ రెండు కనుక్కోవాలి. ఈ 2 క్వశ్చన్లో ఒక క్వశ్చన్ 90% పబ్లిక్లో వచ్చే ఛాన్స్ ఉంది, 10% రాకపోవచ్చు. ఇంకా క్వశ్చన్స్ ఉన్నాయి, అవి ఏంటని చెప్దాము. ఈ 2 క్వశ్చన్స్ 90% వచ్చే ఛాన్స్ ఉంది, ఇంపార్టెంట్ కాబట్టి క్లియర్గా వినండి. ఏ క్వశ్చన్ ఇచ్చినా చేయగలగాలం మీరు, అంటే నెంబర్స్ ఇవే ఇవ్వడు. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ అంటే ఇవి చెప్పాక మీకు వచ్చేయాలి, చాలా ఈజీగా ఉంటుంది. జాగ్రత్తగా వినండి, ఎంత ఈజీగా చెప్తారో చూడండి. ఏం లేదమ్మా, బై ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ అన్నారు కాబట్టి ఇక్కడ ఇచ్చినటువంటి వీటిని ప్రైమ్ ఫ్యాక్టర్స్గా డివైడ్ చేయాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 12 తీసుకోండి. 12ని ఎలా ప్రైమ్ ఫ్యాక్టర్స్గా చేస్తామంటే ముందు ఇక్కడ 12లో ఎల్సిఎం తెలుసు కదమ్మా. ఫస్ట్ ప్రైమ్ నెంబర్ ఏంటి 2, ఫస్ట్ ప్రైమ్ నెంబర్ 2 కాబట్టి 2తో డివిజన్ చేయండి. 2 6 జార్, మరలా 2తో 2 3 జార్. ఒకవేళ ఇంకేదైనా నెంబర్తో డివిజన్ అయితే అదే చేయాలి, 2తో అవ్వకపోతే.
3 అనేది ప్రైమ్ నెంబర్ కాబట్టి అక్కడ కాపీవచ్చు. ప్రైమ్ నెంబర్ వచ్చేస్తే అక్కడ కాపీయండి. అంటే దీన్ని ఎలా రాసుకోవచ్చు? 2 ఇంటూ 2 ఇంటూ 3 అనా? అంటే ఇంకా సింపుల్గా ఎలా రాయచ్చమ్మా? 2 టైమ్స్ వచ్చాయి కాబట్టి 2 స్క్వేర్ ఇంటూ 3. ఇదే 2 స్క్వేర్ ఇంటూ 3. దీన్నే 12 యొక్క ప్రైమ్ ఫ్యాక్టర్స్ అంటాము. ఒకవేళ 1 మార్క్కి ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 12 అని క్లియర్గా ఒక్కొక్కసారి ఇచ్చేస్తాడు. ఇలా రాసేవచ్చు. ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ అంటే ఇలా రాసి విడిచిపెట్టవచ్చు, నో ప్రాబ్లం. నెక్స్ట్ 15 అంటే డైరెక్ట్గా 3 5s అమ్మ. 3 5 టైమ్స్ కదా 15 కాబట్టి 3 ఇంటూ 5 రాస్తాను. తర్వాత 21 ఎలా రాయచ్చు చూడండి. 21 ఫస్ట్ ప్రైమ్ నెంబర్ 2తో ఇది క్యాన్సిల్ అవ్వదు. అప్పుడు 3తో ఎంత అవుద్దమ్మా? 3 7s are 21 కాబట్టి 3 ఇంటూ 7. సో ప్రతిదీ కూడా ఇప్పుడు ఇవన్నీ ప్రైమ్ నెంబర్స్ చూసుకోండి. 12 యొక్క ప్రైమ్ ఫ్యాక్టర్స్, 15 యొక్క ప్రైమ్ ఫ్యాక్టర్స్, 21 యొక్క ప్రైమ్ ఫ్యాక్టర్స్. ఇప్పుడు ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ చాలా ఈజీ. నేను చెప్పిన స్టెప్స్ ఫాలో అయిపోండి, వెరీ సింపుల్. ఎల్సిఎం అనగానే ఫస్ట్ స్టెప్ ఏంటంటే రైట్ ఆల్ ప్రైమ్ ఫ్యాక్టర్స్. ఇక్కడ ఉన్నటువంటి అన్ని ప్రైమ్ ఫ్యాక్టర్స్ను రాసేయండి. ప్రైమ్ ఫ్యాక్టర్స్ అక్కడ ఏంటంటే ఉన్నాయమ్మా? 2 1 3 1 3 ఆల్రెడీ వస్తుంది, 5 1 7 1 అవే రాయండి. 2 ఇంటూ 3 ఇంటూ 5 ఇంటూ 7 అయిపోయిందా? సెకండ్ పాయింట్ ఏంటంటే ఇక్కడ సెకండ్ పాయింట్ ఈ పవర్స్ రాయాలి. మరి ఏ పవర్స్ రాయాలి అంటే ఎల్సిఎం అనగానే మనం లీస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఆర్ మల్టిపుల్. కానీ మనం ఎల్సిఎం అంటే లీస్ట్ అనగానే మనకు గుర్తు రావాల్సింది అంటే హైయెస్ట్ పవర్స్ రావాలి. అంటే అక్కడ రివర్స్. ఎల్సిఎం అంటే హైయెస్ట్ పవర్స్. 2 యొక్క హైయెస్ట్ పవర్ ఎంతమ్మా? 1 2 ఉంది కాబట్టి 2a స్క్వేర్. 3కి ఇక్కడ 1 1 1 ఏమీ లేదంటే 1 ఉన్నట్టు. 3 యొక్క హైయెస్ట్ పవర్ 1 కాబట్టి 1 ఏం అవసరం లేదు. 5 యొక్క హైయెస్ట్ పవర్ 1, 7 పవర్ అంతే. ఒకవేళ మీకు ఇలా ఇచ్చాడు చెప్తాను, 2 స్క్వేర్ ఇంటూ 3 క్యూబ్ ఇంటూ 5 క్రిందన 2 ఇంటూ 3 పవర్ 5 ఇంటూ 5 స్క్వేర్ అని ఇచ్చాను అనుకోండి. దీనికి ఎల్సిఎం హెచ్సిఎఫ్ చేయాలనుకోండి. ఎల్సిఎం ఈజ్ ఈక్వల్ టు ఏం చెప్పాను? అన్ని ప్రైమ్ ఫ్యాక్టర్స్ అంటే 2 3 5 2 3 5 రాయాలి. రాశాక హైయెస్ట్ పవర్స్ 2కి ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 2 ఉంది. 1 and 2లో అవుట్ ఆఫ్ 1 and 2 విచ్ ఈస్ ద హైయెస్ట్ పవర్? 2 కాబట్టి ఇక్కడ 2 పెట్టాలి. అది అలాగే 3కి ఇక్కడ హైయెస్ట్ పవర్ 5, ఇక్కడేమో 3. సో విచ్ ఈస్ ద హైయెస్ట్? ఎయిదర్ 3 or 5 కాబట్టి 5 పెట్టాలి. అలాగే 5కి 1 ఉంది, 2 ఉంది. సో ఇక్కడేమో పవర్ 1, ఇక్కడేమో 2. విచ్ ఈస్ ద హైయెస్ట్ పవర్? 2 కాబట్టి 2 పెట్టాలి. అది అర్థమైందా? ఇలా ఇస్తే అలా ఏ క్వశ్చన్ ఇచ్చినా ప్రైమ్ ఫ్యాక్టర్స్గా రాయడం ఇలా రాశాను. ఎన్ని నెంబర్లు ఉంటే అన్ని నెంబర్లో కూడా. ఇప్పుడు దీన్ని మల్టిప్లై చేసేయడమేనమ్మా. ఎలాగో 2 స్క్వేర్ అంటే 2 2s are 4 ఇంటూ 3 పవర్ 1 అంటే 3 ఇంటూ 5 ఇంటూ 7 ఈజ్ ఈక్వల్. మల్టిప్లై చేయండి. 4 3s are 12 12 5s are 60 60 7s are 420 ఎల్సిఎం మొత్తం మల్టిప్లై చేయండి. 4 3s are 12 12 5s are 60 ఇంటూ 7 అంటే 0 పక్కన పెట్టేయడమ్మా. 6 7s are 42 0 పక్కన పెట్టి. అది ఎల్సిఎం. మరి హెచ్సిఎఫ్ ఏంటి? సో ఎల్సిఎంలో ఫస్ట్ స్టెప్ ఏంటి? రైట్ ఆల్ ప్రైమ్ ఫ్యాక్టర్స్. హెచ్సిఎఫ్లో చిన్న కండిషన్, రైట్ ఓన్లీ కామన్ ఫ్యాక్టర్స్. అంటే ఇక్కడ మనకి 2 నెంబర్స్ ఇస్తే 2 నెంబర్స్ లేదా 3 నెంబర్స్ ఇస్తే 3 నెంబర్స్లో కామన్గా ఉన్న ప్రైమ్ ఫ్యాక్టర్స్ మాత్రమే రాయాలి. 2 ఇందులో ఉంది, ఇందులో లేదు కాబట్టి రాయకూడదు. 3 తీసుకోండి, ఇందులో ఉంది రాయండి. ఇంటూ తర్వాత 5 ఇందులో ఒక్కదాలో ఉంది, 7 ఒక్కదా ఉంది, ఇంకేమీ రాయని అవసరం లేదు. ఓకేనా? కామన్ ఫ్యాక్టర్స్ మాత్రమే రాయాలి. ఓకే, ఇంకో డౌట్ రావచ్చు మీకు, సార్ కామన్ ఫ్యాక్టర్స్ లేకపోతే ఏమీ రాయని అవసరం లేదు, 1 వేసేయండి. కామన్ ఫ్యాక్టర్స్ లేకపోతే 1 ఇప్పుడు అయిపోయింది. ఇందులో కూడా అలాగే చేసాం. తర్వాత పవర్స్. హెచ్సిఎఫ్ అనగానే హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్, హైయెస్ట్ అనగానే రివర్స్ లీస్ట్ గుర్తు రావాలి. ఇందులో లీస్ట్ ఎంత? 3కి 1 1 1 ఉంది కాబట్టి 1 అంటే 3 అయిపోయింది. ఇక్కడ రండి. హెచ్సిఎఫ్ రైట్ ఆల్ కామన్ ఫ్యాక్టర్స్. కామన్ ఏంటి ఉన్నాయి? 2 ఉంది ఇంటూ 3 కూడా కామన్గా ఉంది ఇంటూ 5 కూడా కామన్గా ఉంది రాయండి. ఇప్పుడు లీస్ట్ పవర్స్ అంటే 2కి 2 ఉంది 1 ఉంది. వాట్ ఈస్ ద లీస్ట్ పవర్? ఎయిదర్ 1 or 2 1 కాబట్టి 1 అది రాసుకోండి. తర్వాత 3కి పవర్ 3 ఉంది 5 ఉంది. ఈ రెండిట్లో విచ్ ఈస్ ద లీస్ట్ పవర్?
3 కాబట్టి 3 రాసుకోవాలి. అలాగే ఇక్కడ 1 ఉంది 2 ఉంది, లీస్ట్ ఏది 1 రాసుకోవాలి. అయిపోయి ఈ మల్టిప్లై చేసిన 2 × 3 3 × 9 9 3 27 × 5 మొత్తం మల్టిప్లై చేస్తే ఆన్సర్ ఏదో అదే హెచ్సిఎఫ్. ఇక్కడేమో 3. చూసారా ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ఎలా ఉన్నాయో? ఏ క్వశ్చన్ ఇచ్చినా ఇంతే ఈజీగా మీరు చేయొచ్చు. ఎల్సిఎం అంటే రైట్ ఆల్ ప్రైమ్ ఫ్యాక్టర్స్, తర్వాత కీప్ హైయెస్ట్ పవర్స్ అనే ఉంచాలి. హెచ్సిఎఫ్ అయితే రైట్ ఆల్ కామన్ ఫ్యాక్టర్స్, ఓన్లీ కామన్గా ఉంటేనే. ఇక్కడ 2 ఉంటే 2, 3 ఉంటే 3 అన్నిటిలో కామన్గా ఉంటేనే తీసుకోవాలి. అండ్ కీప్ లీస్ట్ పవర్స్నేమో మనం తీసుకోవాలి. మల్టిప్లై చేస్తే అయిపోయింది. ఇది ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్. మరి నెక్స్ట్ యూక్లిడ్ డివిజన్ మెథడ్. ఇది ఎలా చేస్తామంటే వెరీ సింపుల్ అమ్మా. ఇచ్చిన నెంబర్లో ఒకటి ఏ, హైయెస్ట్ నెంబర్ ఏదో అది ఏ అనుకోండి 900, అలాగే లీస్ట్ నెంబర్ ఏదైతే అది బి 270 అనుకోండి. అయితే మీరు యూక్లిడ్ డివిజన్ లెమ్మాలో చేయాలి అంటే ముందుగా మీరు షార్ట్ డివిజన్ మెథడ్ ఆర్ లాంగ్ డివిజన్ మెథడ్లో వీటిని చెయ్యండి. అప్పుడు ఈజీ అయిపోద్ది మనకి. ఎలా అంటే చూడండి, ఇప్పుడు మనం డివిజన్ మెథడ్ ఎలా చేస్తామంటే 270 చిన్న నెంబర్ తీసుకోండి, ఈ విధంగా రాయండి. హైయెస్ట్ నెంబర్ ఎంతమ్మా 900 తీసుకోండి, ఈ విధంగా రాయండి. 270 ఎన్ని టైమ్స్ పడుతుంది? 3 టైమ్స్. 3 0s are 0, 3 7s are 21 అంటే 2 1, అలాగే 3 2s are 6 + 2 8 0, 10లో 1 పోతే 9 90 బ్రాకెట్ పెట్టండి. ఇప్పుడు ఈ 270 ఇక్కడ రాయండి. 270 మరలా ఎన్ని టైమ్స్ పోతుంది? 3 టైమ్స్. 3 0s are 0, 3 9s are 27 0, ఇక్కడికి 0 అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి అంటామా మనము? ఇక్కడ 2 స్టెప్స్ మనం తీసుకోవాలి. సో చూడండి ఒకసారి, ఇలాగా ఈ పార్ట్ మనం తీసుకోవాలి. ఈ పార్ట్ తీసుకోండి. ఇందులో ఇది ఏ అమ్మ, ఇది బి, ఓకేనమ్మా? ఏ, ఇది బి, ఇదేమో కోషియంట్ క్యూ, ఇదేమో రిమైండర్ ఆర్. ఇప్పుడు మీరు ఇక్కడ ఏం రాయాలి? బై యూక్లిడ్ డివిజన్ లెమ్మా అని రాస్తూ, యూక్లిడ్ డివిజన్ లెమ్మా ఏం చెప్తుందంటే ఏ ఈజ్ ఈక్వల్ టు BQ + R దట్ ఎంప్లాయిస్ అని రాసి, ఏ అంటే 900 ఈజ్ ఈక్వల్ టు బి అంటే 270 ఇంటూ క్యూ అంటే ఎంత వచ్చిందమ్మా 3 ప్లస్ ఆర్ అంటే ఎంత వచ్చింది 90. అంతే. ఒక స్టెప్ అయిపోయిందా? ఇప్పుడు ఇక్కడికి రండి, ఇది చేర్పియండి. ఈ స్టెప్ రావాలి ఇప్పుడు. అలా రిమైండర్ 0 వచ్చినంత వరకు రాయాలి. ఇలాగ ఈ స్టెప్లో ఈ రెండింటిలో గ్రేటర్ నెంబర్ ఇది కాబట్టి ఇది ఏ, ఇది బి, ఇది క్యూ, ఇది రిమైండర్ ఆర్. అవే రాయండి. ఏ రాయాలమ్మా? ఏ ఈజ్ ఈక్వల్ టు కదా, ఏ అంటే 270 ఈజ్ ఈక్వల్ BQ, బి అంటే 90 ఇంటూ క్యూ అంటే 3 ప్లస్ ఆర్ అంటే రిమైండర్ 0. ఎప్పుడైతే 0 వచ్చిందో దీని ప్లేస్లో ఉండేదే హెచ్సిఎఫ్. దేర్ ఫోర్ హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 90. అంతేనమ్మా, చాలా ఈజీ. ఇలా ఎన్ని స్టెప్స్ అయినా మీరు రాసుకోవచ్చు. ఇలా స్టెప్స్ రాస్తూ ఉంటే ఇలా ఒక్కొక్క దాన్ని తీసుకొని ఒక్కొక్క స్టెప్, ప్రతి స్టెప్లో ఏ BQR వాల్యూలు సబ్స్టిట్యూట్ చేయడమే. ఇది గుర్తుపెట్టుకోవాలి. యూక్లిడ్ డివిజన్ లెమ్మా ఏ ఈజ్ ఈక్వల్ BQ + R. ఏ అంటే ఇందులో గ్రేటర్ నెంబర్, బి అంటే స్మాల్ నెంబర్, యువతల వైపు వచ్చేదాన్ని కోషియంట్ అంటాం కాబట్టి క్యూ, అలాగే ఇక్కడ వచ్చేదాన్ని రిమైండర్ అంటాం కాబట్టి ఆర్. ఇక్కడికి అయిపోయింది. తర్వాత ఈ స్టెప్ ఇలా ఎన్ని స్టెప్స్ అయినా చేయొచ్చు. ఇది సమ్. ఈ క్వశ్చన్ ఏంటి, ఎలా చేయొచ్చు, ఇండైరెక్ట్గా ఎలా క్వశ్చన్ ఇస్తాడని కూడా చెప్తాను. క్లియర్గా చూడండి, చాలా ఇంపార్టెంట్. ఏమన్నాడమ్మా? చెక్ వెదర్ ద ఫాలోయింగ్ ఈక్వేషన్స్ ఆర్ ప్యారలల్ ఆర్ ఇంటర్సెక్టింగ్ ఆర్ కోఇన్సిడెంట్ అన్నాడమ్మా. అంటే మీకు ఇక్కడ ఒక టేబుల్ వస్తే చాలమ్మా, ఏం లేదు 2 లైన్స్ ఇస్తాడమ్మా. a1x + b1y + c1 ఈజ్ ఈక్వల్ టు 0, a2x + b2y + c2 ఈజ్ ఈక్వల్ టు 0. ఇలా 2 లైన్స్ ఇచ్చేసి ఈ లైన్స్ 3 టైప్స్లో ఉండే ఛాన్స్ ఉంది. ఒకటి ప్యారలల్ అంటే గ్రాఫ్ తీసుకుంటే ఆ లైన్స్ ఇలా రావచ్చు, ఇది ఒకటో కండిషన్. లేదా సెకండ్ కండిషన్ ఇలా కూడా రావచ్చు, అంటే ఇంటర్సెక్టింగ్ లైన్స్. లేదా ఇలా కూడా రావచ్చు, ఒక లైన్ పైన మరొక లైన్, వీటిని కోఇన్సిడెంట్ లైన్స్ అంటాం.
ఇలా కూడా రావచ్చు. మరి ఎప్పుడు వస్తాయి అవంటే కండిషన్స్ చూడమ్మా. ఫస్ట్ కండిషన్ మనం ఏం చేయాలి అంటే A1/A2 చేయాలి, అలాగే B1/B2 చేయాలి, C1/C2 కూడా చేయాలి. ఫస్ట్ కండిషన్ ఓకేనా. ఒకవేళ ఈ రెండు నాట్ ఈక్వల్ వచ్చాయి అనుకోమ్మా, ఇది మరి అవసరం లేదు మనకి. లేదు సెకండ్ కండిషన్ A1/A2 B1/B2 C1/C2 చేయాలమ్మా. ఒకవేళ ఇది ఈజ్ ఈక్వల్ వచ్చింది, ఇది నాట్ ఈక్వల్ వచ్చింది అనుకోమ్మా, అలా ఉంచండి. లేదా థర్డ్ వన్ A1/A2 B1/B2 C1/C2 ఇది ఈజ్ ఈక్వల్ టు, ఇది కూడా ఈజ్ ఈక్వల్ టు వచ్చింది అనుకోండి. ఇదే 3 సిచ్యువేషన్స్ అమ్మ. మీకు ఏ క్వశ్చన్ ఇచ్చినా మీరు మర్చిపోండి, అది ఇంటర్సెక్టింగా ప్యారలలా కోఇన్సిడెంట్ ఏం అడిగినా మీరు చేయవలసింది A1/A2 B1/B2 C1/C2 చెయ్యండి. ఈ కండిషన్స్ గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ నాట్ ఈక్వల్ వస్తే ఫస్ట్ కండిషన్ అవి ఏంటి అంటే ఈ కండిషన్లో లైన్స్ ఇలా ఉంటాయమ్మా. అంటే దాని అర్థం ఏంటంటే ఇంటర్సెక్టింగ్ లైన్స్, అది దాని అర్థం. లేదు ఈ కండిషన్ వచ్చింది అనుకోండి అమ్మా, ఇవి ఎలా ఉంటాయంటే సెకండ్ది ఇలా, అంటే ప్యారలల్ లైన్స్. ఒకవేళ ఎలా వచ్చింది అనుకుందాం, అవి కోఇన్సిడెంట్ లైన్స్, ఒకదానిపైన ఒకటి ఉంటాయి. అయితే ఇక్కడ ఇంకోటి కూడా ఇంపార్టెంట్ అమ్మా మీకు. ఇక్కడ చూడండి, 1 కండిషన్, సెకండ్ వన్ గ్రాఫ్, థర్డ్ వన్ రిప్రజెంటేషన్, ఫోర్త్ వన్ నెంబర్ ఆఫ్ జీరోస్. ఇలా ఉన్నాయనుకోండి ఇంటర్సెక్టింగ్ లైన్స్, ఒక జీరోయే ఉంటుంది. లేదు ఇలా ప్యారలల్ ఉన్నాయనుకోండి, నో జీరోస్, జీరో, దానికి సొల్యూషన్స్ ఉండవు, జీరో. ఇలా ఉందనుకోండి ఇన్ఫినిటీ ఆఫ్ సొల్యూషన్స్. ఈ టేబుల్ వస్తే ఈ టేబుల్ నుండి 100% ఒక క్వశ్చన్ వస్తుంది. ఇండైరెక్ట్గా కూడా ఇచ్చే ఛాన్స్ ఉంది. ఇప్పుడు ఈ క్వశ్చన్ దీన్ని బేస్ చేసుకుని చేయాలి. A1/A2 B1/B2 C1/C2 చేయాలమ్మా. ఇగోండి ఇలా వస్తే అవి ఇంటర్సెక్టింగ్ లైన్స్ అని రాయాలి, లేదా ఎలా వస్తే ప్యారలల్ లైన్స్ అని రాయాలి, ఇలా వస్తే కోఇన్సిడెంట్ లైన్స్ అని రాయాలి. ఓకేనా. ఇగోండి ఇంటర్సెక్టింగ్, ప్యారలల్, కోఇన్సిడెంట్. ఒకవేళ ఇంటర్సెక్టింగ్ అయితే 1 సొల్యూషన్, ప్యారలల్ అయితే 0 సొల్యూషన్స్, కోఇన్సిడెంట్ అయితే ఇన్ఫినిటీ ఆఫ్ సొల్యూషన్స్ ఉంటాయి. అదేవిధంగా ఇంకొకటి కూడా ఇక్కడ ఉందమ్మా, ఏంటంటే కన్సిస్టెంట్. ఒకవేళ సొల్యూషన్ ఉంటే అంటే 1 సొల్యూషన్ కావచ్చు, ఇన్ఫినిటీ ఆఫ్ సొల్యూషన్స్ కావచ్చు. సొల్యూషన్స్ ఉంటే కన్సిస్టెంట్, సొల్యూషన్ ఇక్కడ కూడా ఉంది కాబట్టి ఇవి కూడా కన్సిస్టెంట్. సొల్యూషన్ లేకపోతే ఇన్కన్సిస్టెంట్, ఇది కూడా రాయాలి. దానిపైన కూడా ఎలా ఇస్తారో క్వశ్చన్ చెప్తాను. కన్సిస్టెంట్ అంటే సొల్యూషన్ ఉందనుకోండి, ఇది వచ్చినా కన్సిస్టెంటే అనొచ్చు, ఈ కండిషన్ వచ్చినా కన్సిస్టెంటే, ఈ కండిషన్ వచ్చినా కన్సిస్టెంటే, ఇది వస్తే ఇన్కన్సిస్టెంట్. ఇప్పుడు చూద్దాం ఇవే లైన్స్. ఫస్ట్ ఇది తీసుకోండి, ఇది A1 B1 C1 A2 B2 C2 అమ్మ. A1/A2 చేయాలి అంటే 5/A1/A2 ఈజ్ ఈక్వల్ 5/7. B1/B2 చేయండి -4/6. C1/C2 8/-9. 2 2s are 2 3s are. ఈ రెండు ఎలా ఉన్నాయమ్మా, నాట్ ఈక్వల్ అనా. A1/A2 ఈజ్ నాట్ ఈక్వల్ B1/B2, అంతేనా. చూడండి 5/7 ఈజ్ నాట్ ఈక్వల్ -2/3. ఫస్ట్ కండిషన్ వచ్చిందా. దేర్ ఫోర్ దీస్ ఆర్ ఏం రాయాలి, నాట్ ఈక్వల్ వస్తే ఇంటర్సెక్టింగ్ లైన్స్, అంతే అయిపోయింది. వెరీ సింపుల్. ఒకవేళ దీనికి హౌ మెనీ సొల్యూషన్స్ అని అడిగనుకోండి, 1 సొల్యూషన్, ఎందుకు ఇంటర్సెక్టింగ్ కాబట్టి. లేదా కన్సిస్టెంటా ఇన్కన్సిస్టెంట్ అని అనుకోండి, ఫస్ట్ కండిషన్ వచ్చినప్పుడు కన్సిస్టెంట్. చూసారా, ఈ క్వశ్చన్కి ఎన్ని విధాలుగానే అడగొచ్చు. ప్యారలల్ కాదంటే ఏ లైన్స్ వచ్చాయి, ఇంటర్సెక్టింగ్ లైన్స్ వచ్చాయి. ఒకవేళ కన్సిస్టెంటా ఇన్కన్సిస్టెంట్ అడిగితే కన్సిస్టెంట్. అంటే ఎన్ని సొల్యూషన్స్ ఉన్నాయంటే 1 సొల్యూషన్ ఉంది అని చెప్పవచ్చు. ఏ క్వశ్చన్ ఇచ్చినా చెయ్యొచ్చు ఆన్సర్. అంటే నేను క్లాసెస్ అన్నీ ఇలాగే ఉంటాయమ్మా. అంటే మీకు ఒక క్వశ్చన్ చెప్పుకెళ్ళిపోయాను అనుకోండి, అదే వస్తుంది, రావచ్చు రాకపోవచ్చు, కానీ దానికి రిలేటివ్గా క్వశ్చన్ ఎలా అడిగే ఛాన్స్ ఉంది అనేది మొత్తం చెప్తున్నాను. కాబట్టి ఇక్కడ మీకు 100% ఒక క్వశ్చన్ వచ్చి తీరుతుంది. ఓకేనా. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి. మరలా A1/A2 ఈజ్ ఈక్వల్, ఇది A1 ఇది A2 9/18. B1/B2 ఇది 9 1s are 9 2s are 1/2. B1/B2 3/6. 3 1s are 3 2s are 1/2. C1/C2 C ఏదమ్మా 24/10. 24/10
12 times 2 5 times 5/12 ఏమొచ్చిందమ్మా a1/a2 ఈజ్ ఈక్వల్ టు b1/b2 ఈజ్ నాట్ ఈక్వల్ c1/c2 అంటే సెకండ్ కండిషన్ వచ్చింది. దేర్ ఫోర్ దీస్ లైన్స్ ఆర్ ప్యారలల్ లైన్స్ అని రాయాలి. ఒకటి ప్యారలల్ లైన్స్ అని రాయొచ్చు. లేదా హౌ మెనీ సొల్యూషన్స్ అంటారు. హౌ మెనీ సొల్యూషన్స్ అంటే 0 సొల్యూషన్స్ ఉండవు. ఇంకోలా అడుగుతాడు ఏంటి కన్సిస్టెంట్ ఆర్ ఇన్కన్సిస్టెంట్. సొల్యూషన్ ఉంటే కన్సిస్టెంట్ అంటే ఫస్ట్ది కానీ థర్డ్ది కానీ వస్తే కన్సిస్టెంట్, సెకండ్ వస్తే ఇన్కన్సిస్టెంట్. కాబట్టి ఇగోండి ఇన్కన్సిస్టెంట్ అయిపోయిందా. ఇది నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూడండి. థర్డ్ క్వశ్చన్ చూడండి అమ్మా. మరలా a1/a2 ఈజ్ ఈక్వల్ అంటే 6/2 2 1s are 2 3s are b1/b2 అంటే -3/-1 ఓకేనా. y ముందు ఉండేది b1 అమ్మా. మైనస్ క్యాన్సల్ 3 c1/c2 10/9 ఇప్పుడు ఏమొచ్చింది a1/a2 ఈజ్ ఈక్వల్ టు b1/b2 ఈజ్ నాట్ ఈక్వల్ c1/c2 వచ్చింది. యాక్చువల్గా ఈజ్ ఈక్వల్ టు వస్తుందేమో పాయింట్స్ సరిపోయా. ఒక్క నిమిషం సరిపోయమ్మా. 12/24 అనేది 12 24 ఓకే సరిపోయి. ఇది ఏది వస్తుంది రాయండి. యాక్చువల్గా మీ టెక్స్ట్ బుక్లో ఇచ్చిన థర్డ్ కండిషన్ వస్తుంది. ఇది కూడా ఈజ్ ఈక్వాలిటీ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రాద్దాం. ఇది ఒక 30 అనుకుందాం అమ్మ. 30 కాదు ఇక్కడ అంతా ఇది 30 అనుకుందాం, ఇది 10 అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ అనుకుంటే ఇదేమవుద్ది 30 ఇది 10 10 3 3 వచ్చింది అనుకోండి. ఇప్పుడు ఏం కండిషన్ వచ్చింది a1/a2 ఈజ్ ఈక్వల్ b1/b2 ఈజ్ ఈక్వల్ c1/c2 కాబట్టి ఇవి ఏ లైన్స్ కోఇన్సిడెంట్ లైన్స్. ఎన్ని సొల్యూషన్స్ అడిగాడు అనుకోండి ఇన్ఫినిటీ ఆఫ్ సొల్యూషన్స్. కన్సిస్టెంట్ ఆర్ ఇన్కన్సిస్టెంట్ అడిగాడు అనుకోండి ఏం చెప్తాము సొల్యూషన్స్ ఉన్నాయి కాబట్టి కన్సిస్టెంట్. ఓకేనా. ఇంకా ఇండైరెక్ట్గా క్వశ్చన్ ఎలా అడుగుతాడంటమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ ఈ 2 లైన్స్ ఇస్తాడమ్మా. ఇలా ఇస్తాడు, ఇలా ఇచ్చేసి దీని వాల్యూ మనకి ఎక్కడ కే ఇచ్చాడమ్మా 6 తీసేసి. వీటికి ఈ లైన్స్ ఏమో ఇన్కన్సిస్టెంట్ అయితే కే వాల్యూ కనుక్కోమంటాడు, లేదా నో జీరోస్ అయితే కే వాల్యూ కనుక్కోండి అంటాడు. నో జీరోస్ అన్నా ఇన్కన్సిస్టెంట్ అన్నా లేదా ఆ లైన్స్ ప్యారలల్ లైన్స్ అయితే కే వాల్యూ కనుక్కోండి అంటాడు. చూడండి చాలా ఇంపార్టెంట్. ఒకటి ఈ లైన్స్ ప్యారలల్ అయితే కే వాల్యూ కనుక్కోండి అంటాడు, లేదా ఇన్కన్సిస్టెంట్ అయితే కే వాల్యూ కనుక్కోండి అంటాడు, లేదా ఈ లైన్స్కి సొల్యూషన్స్ లేకపోతే కే వాల్యూ కనుక్కోండి అంటాడు. ఏదైనా ఒకటే పద్ధతి. ఏంటమ్మా సెకండ్ కండిషన్ ఏంటమ్మా a1/a2 ఈజ్ ఈక్వల్ టు b1/b2 ఎంతవరకు తీసుకుంటే చాలు. ఇది అవసరంలే, ఎంతవరకు తీసుకుంటే చాలు. ఆడు ఏది ఇచ్చినా ప్యారలల్ అని ఇచ్చినా ఇన్కన్సిస్టెంట్ అని ఇచ్చినా జీరో సొల్యూషన్స్ అని ఇచ్చినా a1/a2 ఈజ్ ఈక్వల్ టు b1/b2 తీసుకోవాలి. a1 అంటే 9, a2 అంటే 18, 9/18 ఈజ్ ఈక్వల్ టు b1 అంటే 3, b2 అంటే k, 3/k, 3తో 9 1s are 9 3s are క్యాన్సల్, 9 2s are. ఇప్పుడు ఏమొచ్చిందమ్మా 1/2 ఈజ్ ఈక్వల్ టు 3/k 1/2. క్రాస్ మల్టిప్లికేషన్ అంటే k ఇంటూ 1 k ఈజ్ ఈక్వల్ 2 ఇంటూ 3 6. ఇందాక మనకి ఇక్కడ ఎంత ఉండేది 6 కదా, వచ్చిందా లేదా ఇలా అడుగుతాడు. అయితే కే వాల్యూ కనుక్కోండి అని. ఒక్కొక్కసారి కన్సిస్టెంట్ అయ్యేటప్పుడు అంటే ఇన్ఫినిట్ ఆఫ్ సొల్యూషన్స్ అయ్యేటప్పుడు కే వాల్యూ కనుక్కోండి అనొచ్చు, లేదా ఇప్పుడు కూడా కే వాల్యూ కనుక్కోమని అనొచ్చు. ఇలా కూడా కే వాల్యూ కనుక్కోమంటే నాట్ ఈక్వల్ వస్తుంది అనమాట. చూసుకోండి చెప్పేస్తాను. 4th సెకండ్ క్వశ్చన్ ఉంది, 5th 6th 7th 8th ఇవన్నీ చెప్పేస్తాను. జాగ్రత్తగా వినండి. మెటీరియల్ డౌన్లోడ్ చేసుకొని ముందు పెట్టుకోండి. క్వశ్చన్ అయితే నేను రాయను. సో 4th సెకండ్ క్వశ్చన్ అమ్మా. ఫస్ట్ క్వశ్చన్ అయిపోయింది, అది ఫ్రీగా పెట్టాను అందరికీ. సెకండ్ క్వశ్చన్ ఏమో ఏమన్నాడు ద లార్జర్ ఆఫ్ 2 సప్లిమెంటరీ యాంగిల్స్ ఎక్సీడ్స్ బై ద స్మాలర్ బై 18. ఇటువంటి క్వశ్చన్ సేమ్ ఇంకోటి ఉంటుంది, అది కూడా మీరు చూసుకోండి. ద యాంగిల్స్ ఫైండ్ ద యాంగిల్స్ అన్నాడు. ఏమన్నాడు ద లార్జర్ ఆఫ్ 2 సప్లిమెంటరీ యాంగిల్స్ ఎక్సీడ్స్ ద స్మాలర్ బై 18 అన్నాడు. కాబట్టి మనం ఏం తీసుకుందాం లెట్ స్మాలర్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ ఎక్స్ అనుకోండి. లార్జర్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు వై అనుకోండి. అకార్డింగ్ టు ప్రాబ్లం మనకి మరే కండిషన్స్ ఇవ్వలేదు కాబట్టి సింపుల్గా చేయండి అమ్మ. క్వాలిటీకి ఈక్వేషన్ అండి ఇవి. సో స్మాలర్ యాంగిల్ ఎక్స్ అంటే లార్జర్ యాంగిల్ ఎంత వచ్చి చెప్పండి. డిఫరెన్స్ ఎంత ఉండాలన్నాడు
18 అనా చూడండి ఒకసారి, ఎక్సీడ్స్ బై 18 అమ్మ, అంటే స్మాలర్ యాంగిల్ కంటే లార్జర్ యాంగిల్ అనేది 18 ఎక్కువ ఉంది అన్నాడు, అంటే ఎక్స్ ప్లస్ 18 అది లార్జర్ యాంగిల్. దేర్ ఫోర్ ఏం రాయొచ్చు చూడండి, క్వశ్చన్ ఎంత మంది 4 2 కదా, ఓకే. ద లార్జర్ ఆఫ్ సప్లిమెంటరీ యాంగిల్స్, సప్లిమెంటరీ అంటే సమ్ ఆఫ్ 2 యాంగిల్స్ 180 ఉండాలి. దేర్ ఫోర్ ఎక్స్ ప్లస్ 18 ఈజ్ ఈక్వల్ టు 180. ఎందుకు? సిన్స్ సప్లిమెంటరీ యాంగిల్స్ అని రాసుకోండి. సప్లిమెంటరీ యాంగిల్స్ అంటే 180 ఉండాలి. ఎక్స్ ప్లస్ ఎక్స్ 2x ఈజ్ ఈక్వల్ టు 180 ప్లస్ 18 నాలుగు వెళ్తే -18 అమ్మ. 2x ఈజ్ ఈక్వల్ టు 180లో 18 పోతామా, 10లో 8 పోతే 2, ఇక్కడ 7 ఉంది, 7లో 1 పోతే 6 1 162 162. x ఈజ్ ఈక్వల్ టు 162/2 అమ్మ. 2 8s are 2 1s are 81. సో x ఈజ్ ఈక్వల్ టు 81. ఒక యాంగిల్ 81. ఇప్పుడు లార్జర్ యాంగిల్, దేర్ ఫోర్ లార్జర్ యాంగిల్ ఎక్స్ ప్లస్ ఎంతమ్మా 18 దట్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అంటే ఎంత 81 ప్లస్ 18 దట్ ఈజ్ ఈక్వల్ ఎంతమ్మా 99. ఒకటేమో 99 మరొకటేమో 81, యాడ్ చేస్తే 180 మరలా సరిపోవాలి. ఇది ఈ క్వశ్చన్. 5th క్వశ్చన్, ఫైండ్ ద స్లోప్ అండ్ డిస్టెన్స్ ఆఫ్ ద లైన్స్ అన్నాడమ్మా. మీకు 2 క్వశ్చన్స్ ఇచ్చాడు, ఒక క్వశ్చన్ నేను చెప్తాను, మిగతాది మీకు అక్కడ అర్థమైపోద్ది, మీరు రాసుకోండి. 5, -2 ఇది ఏ అనుకోండి, ఇది బి అనుకోండి. స్లోపు అండ్ డిస్టెన్స్ మరి చెప్పను, మీకు ఆల్రెడీ డిస్టెన్స్ ఎక్కడ చెప్పాను అంటే ప్యారలగ్రామ్ అని చూపించడం, రాంబస్ అని చూపించడం అక్కడ చెప్పాను. ఏంటి ABCD, AB ఎలా చేయాలి, √x2 - x1² ప్లస్ y2 - y1². ఆ పార్ట్ చూడకపోతే అది చూడండి ముందు. సో ఇక్కడ ఏం చేద్దాం, ముందు స్లోప్ ఈజ్ ఈక్వల్ ఫార్ములా y2 - y1/x2 - x1. ఇది x1 y1 అమ్మ, x2 y2. y2 అంటే -2 మైనస్ y1 అంటే -8 బై ఈ మైనస్కి మైనస్ అమ్మ, y1 అంటే -8. x2 - x1 5 - 4 మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 8/5 - 4 3 సారీ 1 5 - 4 1 5లో 4 పోతే 1 8లో 2 పోతే ఎంతమ్మా 6/1 అంటే 6. ఇక్కడ ఇండైరెక్ట్గా క్వశ్చన్ అలాగే ఇచ్చే ఛాన్స్ ఉందంటే ఇక్కడ మీకు వాల్యూ ఇది ఇవ్వడు, k అని ఇస్తాడు, స్లోప్ ఇచ్చేస్తాడు 6, అయితే k వాల్యూ కనుక్కోమన్నాడు. అప్పుడు ఏం చేయాలి, సేమ్ ఫార్ములా y2 - y1 అంటే ఇక్కడ నుండి వేయండి, ఇక్కడ నుండి y2 - 1 -2 + 8/x2 - x1 అంటే k - 4. k - 4 ఈజ్ ఈక్వల్ స్లోప్ ఇస్తాడు ఎంత 6 ఇలా ఇస్తాడు. ఇప్పుడు 8లో 2 పోతే 6 ఈజ్ ఈక్వల్ 6 × k 6k - 6 4s are 24. ఇప్పుడు 6k ఈజ్ ఈక్వల్ టు ఇటు వచ్చేస్తే ప్లస్ అయిపోద్దమ్మా 30, k ఈజ్ ఈక్వల్ టు 30/6 6 5 సరిపోయిందా లేదు, అలా ఇవ్వచ్చు. మెథడ్ మీరు డిస్టెన్స్ అయితే మీరే చేసుకోండి. అది 5th క్వశ్చన్. 6th, క్యాలిక్యులేట్ ద లెంత్ ఆఫ్ ద టాంజెంట్ ఫ్రమ్ ఏ పాయింట్ 15 centimeters అవే ఫ్రమ్ ద సెంటర్ ఆఫ్ ఏ సర్కిల్ ఆఫ్ రేడియస్ 9 centimeters. చూడండి ఇలా ఉందమ్మా, ఇక్కడ పాయింట్ ఉంది, ఇది డిస్టెన్స్ 15 ఇచ్చాడు, సెంటర్ రేడియస్ 9 ఇచ్చాడు. అయితే ఏం కొనుక్కోమండు, లెంత్ ఆఫ్ టాంజెంట్, క్యాలిక్యులేట్ ద లెంత్ ఆఫ్ ద టాంజెంట్ అనడమ్మా. ఏం లేదు, సెంటర్ నుండి ఈ పాయింట్ యొక్క డిస్టెన్స్ అంటే d అమ్మ, d ఈజ్ ఈక్వల్ టు 15, r ఈజ్ ఈక్వల్ టు 9. సో లెంత్ ఆఫ్ టాంజెంట్ T1 అన్నా T2 అన్నా ఒకటే, √d² - r² ఫార్ములా గుర్తుపెట్టుకోండి, d² - r². మరి √d అంటే 15² - 9², 15 అంటే 225 - 81, 9 9s are 81. 225లో 81 సబ్ట్రాక్ట్ చేయండి, 5లో 1 పోతే 4, ఇక్కడ 1 తెచ్చుకుంటే 12లో 4 పోతే 8 పోతే 4, ఇక్కడ 1 ఉంది, √144 అంటే ఎంతమ్మా 12. ఫార్ములా ఇది ఇచ్చిందేమో ఒకటి d ఒకటి r, ఫార్ములా d² - r² చేస్తే 12. వెరీ సింపుల్. ఆ తర్వాత 7th క్వశ్చన్, ఇఫ్ sin A ఈజ్ ఈక్వల్ టు sin A - b ఈజ్ ఈక్వల్ టు 1/2 అంట, అలాగే cos A + b ఈజ్ ఈక్వల్ టు 1/2 అంట. అయితే A అండ్ Bని కనుక్కోమన్నాడు. వెరీ సింపుల్, sin A - b ఈజ్ ఈక్వల్ టు 1/2 ఇచ్చాడా, cos A + b ఈజ్ ఈక్వల్ టు 1/2 ఇచ్చాడు కదమ్మా, ఇచ్చారు పెద్దాం. ఇక్కడ రాయండి, sin A + b ఈజ్ ఈక్వల్
1/2 అంటే సైన్ యొక్క ఏ వాల్యూ sin 30. సో 1/2 ప్లేస్లో sin 30 రాసుకోండి. అయిందా? సైన్కి సైన్ క్యాన్సిల్ అనుకోండి, చేయకూడదు. అప్పుడు ఏమవుద్ది, రెండు క్యాన్సిల్ అయితే a + b = 30. ఈక్వేషన్ నెంబర్ 1 అనుకోండి. రెండోది ఏమి ఇచ్చాడమ్మా, cos a + b = 1/2 ఇచ్చాడు. సేమ్ 1/2 అంటే కాస్ యొక్క ఏ వాల్యూ 60 అంటే cos a + b = cos 60. కాస్కి కాస్ క్యాన్సల్. సో a + b = 60 ఈక్వేషన్ నెంబర్ 2. సాల్వ్ ఇక్కడ చేస్తాను. సాల్వ్ 1 and 2. ఇగోండి రెండింటిని సాల్వ్ చేయండి అమ్మా. a + b = 31, a + b = 60. ఇది a మైనస్ అమ్మా, ఇది a మైనస్, ఇది a - b. సో a - b = 30, a + b = 60. యాడ్ చేయండి, రెండు పోతాయి. a + a 2a = 30 + 60 ఎంతమ్మా 90. ఏ కావాలనుకోండి 90/2 మల్టిప్లై చేస్తుంది డివిజన్ 245 టైమ్స్. సో ఏ = 45 degrees. ఓకేనా? ఏ వాల్యూని 1లో కానీ 2లోనో కానీ బీలో వచ్చేస్తుంది. 2లో వేయండి. 2 ఎంప్లాయీస్ a + b = 60 కదా. a + b = 60. ఏ అంటే 45 + b = 60. దీని నుండి b = 60 +45 వాళ్ళకి వెళ్తే -45. 60లో 45 పోతే 15. కానీ 15 degrees B. ఇది 7th క్వశ్చన్. అలాగే ఇందులో ఇంకొక క్వశ్చన్ ఉంది. a, b, c ఆర్ ఇంటీరియర్ యాంగిల్స్ ఆఫ్ ట్రయాంగిల్ ABC, దెన్ షో దట్ అని ఒక క్వశ్చన్ ఇచ్చాడు. ఇది చెప్తాను. ఓకేనమ్మా. 7thలో 2 a, b, c ఆర్ ఇంటీరియర్ యాంగిల్స్ అన్నాడు. ఇంటీరియర్ యాంగిల్స్ అయితే ఏం చూపించమన్నాడు, సో దట్ sin b + c/2 = cos a/2 అని చూపించమన్నాడమ్మా. ABCలట ఇంటీరియర్ యాంగిల్స్ అంట. అయితే చూపించమన్నాడు. వెరీ సింపుల్ సొల్యూషన్. a, b, c ఆర్ ఇంటీరియర్ యాంగిల్స్ ఆఫ్ ట్రయాంగిల్. మీరు కంప్లీట్గా రాసుకోండి. ఇంటీరియర్ యాంగిల్స్ ఆఫ్ ట్రయాంగిల్ అంటే దాని అర్థం ఏమిటి, సమ్ ఆఫ్ 3 ఇంటీరియర్ యాంగిల్స్ ఆఫ్ ద ట్రయాంగిల్ ఎంతమ్మా 180 degrees. ఇలా ట్రయాంగిల్ ఇచ్చాడు అనుకోండి, ఇది ఈ 3 యాడ్ చేస్తే 180 వస్తుంది ఖచ్చితంగా. వాటిని ఇంటీరియర్ యాంగిల్స్ అంటాం. కాబట్టి a + b + c = 180. అయిపోయిందా? ఇప్పుడు ఏం చేయాలి, మనకి b + c = a కావాలి. అంటే లెఫ్ట్ సైడ్ ఇక్కడ ఏం కావాలి ఉంచండి అమ్మా, b + c కావాలి. మిగతా పట్టుకెళ్ళండి. b + c = 180 - a. ఇప్పుడు /2 కావాలి ప్రతిదానికి. /2 చేసేయండి. b + c/2 180 - a/2 అయిపోయిందా? ఇప్పుడు b + c/2 దీన్ని డివైడ్ చేయండి. 180/2 - a/2 ఇలా రాసుకోవచ్చా? చూడండి 180/2 a/2 2 1s are 290 టైమ్స్. ఇప్పుడు b + c/2 90 - a/2. ఇప్పుడు రెండు వైపులా సైన్ కానీ కాస్ కానీ అప్లై చేయాలి. మీరు ఒక్కటే విషయం గుర్తుపెట్టుకోండి, 90 ఎటువైపు అయినా మనకు కనిపిస్తే అటువైపు అప్లై చేయకండి. ఎందుకంటే అంటే సైన్ అనేది కాసు, కాస్ అనేది సైన్గా మారిపోతుంది. ఇటువైపే చూడండి. b + c వైపు ఏముంది, సైన్ ఉంది. కాబట్టి అప్లై సైన్ ఆన్ బోత్ సైడ్స్ లేదా టేక్ సైన్ ఆన్ బోత్ సైడ్స్ అని కూడా రాసుకోవచ్చు. సైన్ b + c/2 = సైన్ 90 - a/2. ఇప్పుడు ఏమవుద్దాం, ఇది యాజ్ టీజ్గా ఉంటుంది b + c/2. ఇదేమో సైన్ 90 - θ ఫార్ములా కాస్ θ. కాబట్టి కాస్ θ ప్లేస్లో a/2 ఉంది. a/2 వచ్చిందా లేదా? హ్యాండ్స్ ప్రూవ్డ్. అయిపోయిందా? నెక్స్ట్ ఇందులో థర్డ్ క్వశ్చన్ ఉంది ఇంకోటి. థర్డ్ క్వశ్చన్ అమ్మా, ఇఫ్ 3 tan a = 4 దెన్ ఫైండ్ sin a cos a అన్నాడమ్మా. sin a cos a కాదు, secant a, cosecant a, cot a ఏది అడిగినా చేయొచ్చు. ఎలా అంటే ముందుగా ఇచ్చింది తీసుకోండి. గివెన్
3 tan A ఈజ్ ఈక్వల్ టు 4. దీని నుండి tan A వాల్యూ తీసుకోండి అమ్మా. ఈ 3 మల్టిప్లై చేస్తుందా ఇక్కడికి వస్తే డివిజన్ 3. అది tan A ఈజ్ ఈక్వల్ టు 4/3. దీన్ని రకరకాలుగా చేయొచ్చు. ఈజియెస్ట్ మెథడ్ ఏంటి అంటే మీకు రైట్ యాంగిల్ ట్రయాంగిల్ వేయండి. ఇది A, ఇది B, ఇది C అనుకోండి. రైట్ యాంగిల్ ఎక్కడ ఇవ్వలేదు కదా, మన నచ్చినట్టు తీసుకోవచ్చు. బట్ ఏ వాల్యూ ఉంది కాబట్టి ఇది ఎక్కడ తీసుకోండి, ఈ సి ఎక్కడ పెట్టేయండి. ఎలాగే తీసుకోవాలని రూల్ లేదు, మీ ఇష్టం. ఓకేనా, సి ఏబిసి లేదా ఇక్కడ ఏ. కానీ ఖచ్చితంగా ఇక్కడ ఇచ్చినటువంటి యాంగిల్ ఎక్యూట్ యాంగిల్ అయి ఉండాలి. అంటే ఇక్కడ తీసుకోకూడదు, ఇక్కడ తీసుకోవచ్చు, ఇక్కడ తీసుకోవచ్చు, అది మీ ఇష్టం. ఇప్పుడు చూడండి, tan A = 4/3 అంటే ఫార్ములా ఏంటి? ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్ ఫార్ములా. అంటే ఏకి ఆపోజిట్ అంటే బీసీ అమ్మ, అంటే ఇది 4. అడ్జసెంట్ అంటే ఏబి, అంటే ఇది 3. అది అలా రాసుకోవాలి. ఇక్కడ ఏ కాబట్టి ఏకి ఆపోజిట్ 4, అడ్జసెంట్ 3. ఇగోండి, ఏకి ఆపోజిట్ 4, అడ్జసెంట్ 3. ఇది కనుక్కోవాలి. బై పైథాగరస్ థీరం AC² ఈజ్ ఈక్వల్ టు AB² ప్లస్ BC² ఫార్ములా. మరి AB అంటే 3² ప్లస్ BC అంటే 4². 3² అంటే 9, 4² అంటే 16. 3 3s are 9, 4 4s are 16. ఇదేమో 25 అయ్యింది, 9 + 16. ఇది AC² వాల్యూ. AC ఈజ్ ఈక్వల్ √25 అంటే 5. √25 అంటే ఎంతమ్మా? 5. ఇది 5 వచ్చింది. ఇప్పుడు ఏది కావాలని మీ ఇష్టమే. సైన్ ఏ అనుకోండి. సైన్ ఏ ఫార్ములా ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్. ఆపోజిట్ అంటే 4, హైపోటెనస్ అంటే 5. అయిపోయింది. కాస్ ఏ కావాలనుకోండి, అడ్జసెంట్ సైడ్ బై హైపోటెనస్. అడ్జసెంట్ సైడ్ అంటే 3 బై హైపోటెనస్ అంటే 5. ఏది కావాలన్నా ఈ విధంగా మీరు మొత్తం చేయొచ్చు, ఇంకేది కావాలన్నా. సో లాస్ట్ వన్, 8th వన్, బట్ లాస్ట్ లీస్ట్ చాలా 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 ఇంపార్టెంట్. 1 మార్క్ ఎక్కువ సార్లు ఇస్తున్నాడు. ఇఫ్ P ఆఫ్ E ఈజ్ ఈక్వల్ టు, చాలా సార్లు ఇస్తున్నాడు. P ఆఫ్ E ఈజ్ ఈక్వల్ 0.05. వాట్ ఈస్ ద ప్రాబిలిటీ ఆఫ్ నాట్ E లేదా P ఆఫ్ E డాష్ అంటాడు, ఏదైనా పర్వాలేదు. P ఆఫ్ E ఇచ్చి P ఆఫ్ E డాష్ కొనుక్కోమన్నా, లేదా P ఆఫ్ E డాష్ ఇచ్చి P ఆఫ్ E కొనుక్కోమన్నా ఒకటే ఫార్ములా ఉంది. ఇక్కడ ఈ నెంబర్లు మారుతాయి, జాగ్రత్తగా చూడండి, చాలా ఈజీ. P ఆఫ్ E ప్లస్ P ఆఫ్ E డాష్ ఈజ్ ఈక్వల్ టు 1. గుర్తుపెట్టుకోండి, E డాష్ అన్నా నాట్ E అన్నా ఒకటే. మనకి ఇది నాట్ E, ఇది కావాలి. సబ్స్టిట్యూట్ చేయండి. P ఆఫ్ E ఇచ్చాడు 0.05 ప్లస్ P ఆఫ్ E డాష్ మనకు తెలియదు, అలాగే ఉంచండి 1. ఇది కావాలి కాబట్టి దీన్ని పంపించండి. P ఆఫ్ E డాష్ ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ వాళ్ళకి వెళ్తే -0.05. 1 - 0.05 అంటే ఎంత అవుద్దమ్మా? ఇగోండి 1.00 పెట్టుకోండి, 0.05 పెట్టుకోండి. 10లో 5 పోతే 5. ఇక్కడ 9 ఉంటుంది. ఓకేనా, ఇక్కడ నేను అప్ తీసుకుని 9, 9లో 0 పోతే 9. ఇది 0 అయిపోయింది, 0.95. ఏదైనా ఇక్కడ ఈ నెంబర్లు మారుతూ ఉంటాయి, జాగ్రత్తగా చూసుకోండి. ఈ ఇచ్చినా ఈ డాష్ ఇచ్చినా సేమ్ ప్రొసీజర్. ఓకేనా, ఇది డియర్ స్టూడెంట్స్ టోటల్గా 20 క్వశ్చన్స్. 20 అంటే చాలా క్వశ్చన్స్ ఇందులో చెప్పాను, ప్రతి క్వశ్చన్ డీటెయిల్గా చెప్పాను. ఈ క్లాసెస్ 1కి 2 సార్లు చూడండి, ఖచ్చితంగా మీకు 70+ మార్క్స్ వస్తాయి. అలాగే ఈ పార్ట్స్లో వీటితో పాటు గన్ షాట్ 8 మార్క్ క్వశ్చన్స్, గన్ షాట్ 2 and 4 మార్క్ క్వశ్చన్స్ అని మరికొన్ని సిరీసెస్ పెట్టాను, అవి కూడా చూడండి. మీకు 80 వరకు మార్క్స్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. అది ఫైనల్ టచ్ మెటీరియల్ తీసుకోండి. అలాగే ఆ క్వశ్చన్స్ వీడియో క్లాసెస్ అన్నీ చూడండి. సో థ్యాంక్ యూ. మరి ఈ క్లాసెస్ క్లియర్గా విని మంచి మార్క్స్తో అయితే పాస్ అవుతారు అనుకుంటున్నాను. మరి ఇందులో ఫ్రీ క్లాసెస్ కొన్ని ఉన్నాయి, వాటిని మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. వాళ్ళు ఒకవేళ నచ్చితే వాళ్ళు కూడా కొనుక్కుంటారు. సో థ్యాంక్ యూ. నెక్స్ట్ ఇంటర్మీడియట్లో మరలా కలుసుకుందాం. బాయ్.